గాయస్ 457, 458 ఫుల్లర్స్ ఇక మనం ఆలోచన లేకుండా 459 నుంచి వచ్చేద్దాం. మన 459లో మన లూఫీ గారు ఏసుని కాపాడేదానికి మెరీన్ ఫోర్ట్కి తొందరగా వస్తూ ఉంటాడు. ప్లస్ మనం మెరీన్ ఫోర్ట్ టికెట్ తీసుకుని వచ్చేసి జైల్లో కూడా బండి చేసి పెట్టుంటాడు. ఎందుకంటే జైల్లో బండి చేద్దానికి కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మెరీన్ ఫోర్ట్ మీద స్టేజ్ మీద ఎక్కించేసేదానికి. దాని తర్వాత వీళ్ళందరూ దాని న్యూస్ మొత్తం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మెరీన్ ఫోర్ట్లో వార్ జరుగుతుందని చెప్పి ఒక ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వైట్ బేర్ వస్తాడు కాబట్టి. వైట్ బేర్ వచ్చా అంటే ఎక్కడికంటే నాశనం అయిపోతుందని చెప్పి న్యూస్ పేపర్లు అందరూ చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏస్ ఎగ్జిక్యూషన్ అనేది జరగబోతుందని చెప్పి ఈరోజు ఇంకన్నారు దాని చూసి ఏస్ ఎగ్జిక్యూషన్ జరగబోతుంది. తనకు వైట్ బేర్లో సెకండ్ ఇమాజిన్ కమాండర్ అని చెప్పి ప్లస్ ఈ న్యూస్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆఖరికి మన అలబాస్టా కూడా ఇది చేస్తే మనకి కొత్త పైరట్స్ కూడా చూపిస్తూ ఉంటారు. ఆ పైరట్స్ కూడా దీని గురించి మాట్లాడుతుంటారు. వైట్ బేర్ సెకండ్ డివిజన్ కమాండర్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అని చెప్పి. అలా ఇది మొత్తం నార్త్ పోల్ టు సౌత్ పోల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ పెట్టి ఒక ఐలాండ్కి వస్తుంది. అందరూ ఏ స్టార్ మంచోడు, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన ఐలాండ్కి వైట్ బేర్ ఉంది. ఐలాండ్కి అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మెరీన్స్ ఉంటారు కాబట్టి ఐలాండ్ మొత్తం ఖాళీ చేసేసి ఉంటారు. ఎందుకంటే వైట్ బేర్ వచ్చి అటాక్ చేస్తుంటే ఇదంతా పోద్దు కాబట్టి. దానితో ఇంకంతా మనకి సాబోడిలో లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. లైవ్ టెలికాస్ట్లో వేసి ఎక్స్క్యూజ్ చేస్తారేమో అని చెప్పి ఇంకందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ ఆ లైవ్ టెలికాస్ట్ అనేది పెట్టి ఒకరు చూస్తూ ఉంటారు. ప్లస్ మీడియా రిపోర్టర్స్ కూడా చూసి దాన్ని రిపోర్ట్ చేసి దాన్ని కూడా రెడీ అవుతూ ఉంటారు. ప్లస్ మన వేసిన ఎక్స్క్యూషన్ ప్లాట్ఫామ్కి తొందరగా తీసుకుని వస్తూ ఉంటారు పైకి. అలా మన వేసిన ఎక్స్క్యూషన్ ప్లాట్ఫామ్కి తీసుకుని వస్తూ ఉంటే పెట్టి ఒకరు అనుకుంటూ ఉంటాడు ఏసీ ఇక్కడ తైపోయాడు అని చెప్పి. ప్లస్ ఇక్కడ గ్రాప్ గురించి మాట్లాడుతున్న గ్రాప్ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఏసీ ఎక్స్క్యూజ్ చేస్తానని చెప్పి నా చెప్పని ఎందుకు చేస్తానని చెప్పి. ఎందుకంటే మనోడి కంటే చాలా కోపం. ఏసీ అంటే మన మనోడితో సమానం కాబట్టి. దానంతా మనోడు ఇంకా ఏమైనా వైట్ బేర్ అక్కడి నుంచి వస్తారా అని చెప్పి ఒక రెడీగా ఉంటాడు. అక్కడ దగ్గర 10,000 సోల్జర్స్ అక్కడ ఉంటారు, నేవీ సోల్జర్స్. ఈ ప్లస్ మనకి 7 వాల్లర్స్ కూడా అక్కడ ఉంటారు. 7 వాల్లర్స్ కొన్ని జైన్స్ కూడా అక్కడ ఉంటారు. అక్కడ మన కుమా కూడా ఉంటాడు. అక్కడ మన వాల్లర్స్ ఒక్కొక్కరిని చూపిస్తూ ఉంటారు. అక్కడ మన బోహంక కూడా ఉంటుంది, ఎందుకంటే హెల్ప్ చేస్తాను చెప్పింది కాబట్టి. ప్లస్ ఇదంతా చూసి వైట్ బేర్ ఎక్కడి నుంచి వస్తాడు తెలియదు. నేవీ అడ్మిరల్స్ కూడా అక్కడ ఉంటారు. అక్కడ మనకి కిజారుని చూపిస్తారు, కుజిని చూపిస్తాడు. అక్కడ మనకి కొత్త క్యాప్టెన్ కూడా చూపిస్తూ ఉంటాడు. దాని తర్వాత మన వాళ్ళకి ఏదో మెరీన్ షిప్ అని లోపలికి వస్తూ ఉంటుంది. అదే మనం వచ్చేస్తుంది తలుపు దీని అని చెప్పి చెప్తా ఉంటాం. ప్లస్ ఇంకా టారస్ పాస్ చేసేస్తుంటాడు. ఏం మెరీన్ షిప్ వచ్చినా కానీ తలుపు తీసే మంచి, ఎందుకంటే మెంబర్స్ వాడు కావాలి కాబట్టి అక్కడ మెరీన్ ఫోర్ట్ దగ్గరికి. ఇక్కడ చూస్తుంటే అందరూ దీన్ని లైవ్ టెలికాస్ట్లో చూస్తుంటారు. ఏజ్ అక్కడికి వచ్చేస్తాడు. అతనే ఏస్ అని చెప్పి పీటీ ఒకరు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే అంత చిన్న వయసులో తను చనిపోతున్నాను అని చెప్పి, తను ఏజ్ అక్కడి నుంచి చనిపోతున్నాను అని చెప్పి పీటీ ఒకరు భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ సెల్తో తీసుకొచ్చి మనం చెప్తా ఉంటారు. ఇక్కడ మీరు చూస్తుంది వైట్ బేర్ సెకండ్ డివిజన్ కమాండర్ ఏస్. అలాగే ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. అలాగే ఫార్మర్ పైలట్కి అయిన గొల్లి రాజు కొడుకు అని కూడా చెప్పుంటాడు. ప్లస్ తిను పుడతం ఇలా పుట్టాడు. ప్లస్ వాళ్ళ అమ్మ తను 20 ఏళ్ళగా మోస్తానే వచ్చింది అని చెప్పి చెప్తుంటారు. వాడు గొల్లి రాజు గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ లవ్లీ చైల్డ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ ఇంకేం చెప్తాడంటే మన గొల్లి రాజు కొడుకు అని చెప్పి, ప్లస్ పైలట్ కింగ్ కొడుకు కాబట్టి ఇది ఎక్స్క్యూజ్ చేద్దాం తప్పేం కాదు అని చెప్తుంటాడు. ప్లస్ అక్కడి నుంచి గాడ్పు దాన్ని ఇంత చాలా షాక్ అవుతూ ఉంటాడు. ప్లస్ గొల్లి రాజు చెప్పి ఉంటాడు నా కొడుకుని కాపాడని చెప్పి. గొల్లి రాజు కొడుకు అని చెప్పి గట్టిగా అనౌన్స్ చేసేసి ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి పిడి ఒక మిలియన్ భయపడతా ఉంటాడు. ప్లస్ అక్కడికి వాల్లార్స్తో సహా. ప్లస్ అక్కడ చూస్తుంటే పెద్ద న్యూస్ దొరికేస్తుందని చెప్పి ఇంకెలా దాన్ని రాసుకుంటా ఉంటాడు. ఎందుకంటే గొల్లి రాజు కొడుకు అంటే నామన విషయం కాదు, ప్లస్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఈ విషయం ఓల్డ్ వైడ్గా చెప్పేసేసారు కదా. ఇంకా అనుకుంటా ఉంటాడు గొల్లి రాజు కొడుకు ఇంకా తన బ్లడ్ బతికే ఉందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తను ఎంత తొందరలో చనిపోతున్నాడు అని చెప్పి ఇంకా కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. ప్లస్ ఇదంతా చూస్తుంటే మన బోహంకా కూడా దాని చూసి షాక్ అవుతుంది. ప్లస్ మన సాబో ప్లస్ ఇలాంటి చూస్తుంది సారిగేస్ ఇలాంటి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మన గాప్ దాన్ని చూసి గొల్లి రాజు నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పి చెప్తుంటాడు. గాప్ మర్చిపోబాక, నా కొడుకు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నా కొడుకుని నువ్వే పెంచాలి. మెరీన్స్కి దూరంగా పైరట్స్కి దూరంగా పెంచుకో. మెరీన్స్గా మార్చు, కానీ నా కొడుకుని మాత్రం నా దానిలో మాత్రం నడబాక అని చెప్పి ఉంటాడు. కానీ మనం ఫెయిల్ అయిపోయి ఉంటాడు. ప్లస్ తను గొల్లి రాజు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే తను అక్కడికక్కడే వెళ్ళిపోయి ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ బ్యాక్ స్టోరీ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన గాప్ గారు వచ్చేసి ప్రతి ఒక్క ఇల్లుని చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గొల్లి రాజు ఈ ఏరియాలోనే ఉన్నాడని చెప్పి. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే గొల్లి రాజు వాళ్ళ వైఫ్ దానికోసం వెళ్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే గొల్లి రాజు వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంటుంది. ప్లస్ తను లాస్ట్ ఇచ్చేసి ఉంటుంది. ఇంక ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నని లాక్కుని పోతూ ఉంటాడు. ఎందుకంటే చెక్ చేసేది ఆయనకి. ప్లస్ అలా పెట్టి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ తను కూడా ఇంకా ఏదైతే అయింది 20 ఏళ్ళ నుంచి నేను మోసనే ఉన్నాను దీన్ని, ఇంకా దీన్ని ఇచ్చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ప్లస్ అక్కడికి ఒక డాక్టర్కి వచ్చి ఉంటాడు. గాప్ కూడా తన ముందే తను చేస్తుంటాడు. అప్పుడు మనకి ఫైర్ ఫిస్ట్ ఏస్ పుట్టుంటాడు. ప్లస్ అలాగా తను 20 ఏళ్ళకి వాళ్ళ అమ్మ దాన్ని అట్టే పెంచుతూ వచ్చింది. నువ్వు గొల్లి రాదు దానిలో ఎలబాక అని చెప్పి ఉంటాడు. ప్లస్ దాని తర్వాత ఇదే విషయం మనకి ఏసు కూడా చెప్పుంటాడు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి తను చెప్పలేదు కదా. దాని చూస్తూ ఉంటే ఏసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏస్ అలాగే ఇది 2 దగ్గరగా చాలా పవర్ఫుల్ పెట్టి ఏస్ చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి ఏస్ నేను దాని పేరు చెప్తున్నావు, నేను పోస్ట్ ఏస్, నేను మా అమ్మ పేరు పెట్టుకుని తిరుగుతాను, గొల్లి రాజు నాకు అనవసరం అని చెప్పి తను నడిచి మరి చెప్తూ ఉంటాడు అక్కడంతా.
దాని తర్వాత దాని చూసి వీటి ఒక మెరీన్కి ఊపు చేస్తూ ఉంటుంది, ఎందుకంటే గోలీ రాజు కొడుకుని చంపేస్తుంది, ఎందుకంటే లాస్ట్ బ్లడ్ లేని ఇక్కడ చూస్తుంటే అర్మినా సంఘకు ప్లీజ్ దాన్ని నేను రిపోర్ట్ చేయని అని చెప్పి చెప్తూ ఉంటాడు వాడు గ్రాఫ్ గారు, ఏమి అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని అక్కడ చూస్తుంటే లూఫీ కూడా అంటే తొందరగా ఇక్కడికి వచ్చి అనుకుంటాడు, ఎందుకంటే ఏజ్ ఎగ్జిక్యూషన్ అయితే తొందరగా జరగబోతుంది కాబట్టి ప్లస్ వాళ్ళు తొందరగా వెళ్తా ఉంటాడు, ప్లస్ ఆ గేట్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయమే ఏం మెరీన్ షిప్ వచ్చినా ఓపెన్ చేయమని చెప్పి. అలాగే వాళ్ళకి గేట్ తెస్తుంటే మనం షాక్ అవుతున్నాడు, ఇది ఓపెన్ అవుతుంది ఇంకా 10 వెళ్దాం అని చెప్పి. ఇంకా మన వాళ్ళు కూడా స్పీడ్కి వెళ్ళిపోతా ఉంటాడు, ఎందుకంటే ఏజ్ని కాపాడడానికి చాలా స్పీడ్గా అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. మన బక్కీ గారు అయితే నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతా అని చెప్తుంటాడు. ప్లస్ అక్కడ ఏం చేస్తుంది సంథింగ్ ఏవో పైరో షిప్స్ వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు, ఎందుకంటే మన ఏజ్ కాపాడిన ప్రతి ఒక్క పైరట్ ప్లస్ మన వైట్ బేర్ కమాండింగ్లో ఉన్న ప్రతి ఒక్క పైరట్ అనేది ఏజ్ని కాపాడడానికి వస్తూ ఉంటాడు. అలా వైట్ బేర్ ప్రతి ఒక్క డివిజన్ పైరట్స్ అందరూ వచ్చేసి మన ఏసుని కాపాడే ప్లాన్ వేస్తుంటాడు, ఎందుకంటే వాళ్ళ పాప్స్ కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు, అందరూ దాని నుంచి షాక్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే ఇన్ని పైరట్స్ వస్తున్నారు ఏసుని కాపాడడానికి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి. ప్లస్ ఏస్ నీకోసం నేను వచ్చాను నేను కాపాడుతాను చెప్పి కొన్ని మన పైరట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏస్ దాని చూసి ఇంటికి వచ్చాను మీరు నేను రాబాక అని చెప్పాను కదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అలాగా పెరుగు పైరట్ వస్తూ ఉంటారు, అక్కడ జరిగి ఇంకా ఇల్లు ఏం చేయాలి చెప్పి అప్పుడే కింద నుంచి ఏదో సంథింగ్ మారుతూ ఉంటుంది. దాని అసలు ఏంది ఇదంటా అని చెప్పి అనుకుంటే మొత్తం ఎక్కువ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి ఏదో ఒక షిప్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, అది నిజం చెప్పాలంటే వైట్ బేర్ షిప్. అది వైట్ బేర్ బయటకు వచ్చి తను ఏంది కింద నుంచి నీళ్ళలో నుంచి కిందకు వచ్చాను చెప్పి, ఎందుకంటే మనోడు నేను రాత్రి నీ కిందకు వచ్చేసి అక్కడ కోడింగ్ చేసుకుని అక్కడ ఉంటాడు, ప్లస్ ఆ కోడింగ్ పక్కన కొట్టేసి ఉంటాడు. మనోడు అక్కడికి వద్దాం ఇచ్చిన బ్యాడాస్ ఎంట్రీలో వచ్చి ఉంటాడు, ప్లస్ వద్దాం కాకుండా అన్నని నాశనం చేసాం కూడా రెడీగా ఉంటాడు, ఎందుకంటే తన కొడుకుని కాపాడేది దానికి తను ఎంటతో వాళ్ళని తెగిస్తాడు. 70 ఏళ్ళ మనసులో క్యాన్సర్ ఉన్నా కానీ 10,000 పైరస్తో ఫైట్ చేయడానికి వస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వైట్ బీర్ వచ్చేసాడు, ఇంకా కమాండర్స్ అందరూ వచ్చేసాడు, పాప్స్ అని పరాస్ అంటాడు, నో వీరు వచ్చేసాడు ఇంకా అంటే మనం పనిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడికి మన వైట్ బీరర్స్ బ్యాడాస్ ఎంట్రీ ఇచ్చేసి నేను వచ్చాను నేను కాపాడి తీసుకుని వెళ్తా అని చెప్పి అక్కడికక్కడే అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆల్రెడీ ఇంకన్నా రెడీ కానీ వైట్ బియర్ నేను అనౌన్స్ చేస్తాను, నా కొడుకుని నేను ఇక్కడ నుంచి నిలబోతున్నానని చెప్పి దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తానంటే మాట్లాడుకుంటారు, అవును నేను అదే డ్రాగన్ కొడుకుని కానీ ఏసు మాత్రం గోలీ రాజు కొడుకు అని చెప్పేసాడు కదా. మన ఇవాళ చాలా షాక్ అయిపోతుంది, ఎందుకంటే గోలీ రాజు కొడుకు డ్రాగన్ కొడుకు అన్న తమ్ముళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒకేసారి పెరుగుంటారు. దాని చూసి ఇంకా షాక్ అవుతా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తామంటే ఇంకా రెడీగా గాంధీ యుద్ధాన్ని నేను మొదలు పెడతానని చెప్పి తను క్రాక్స్ చేస్తుంటాడు. తన డైలీ ఫుడ్ ఏంటంటే ప్రతి ఒక్క అల్లల్ని కంట్రోల్ చేయగలరు, అల్లలు ఏమైనా కంట్రోల్ చేయవద్దు, సీస్ అన్న కలర్ చేయొచ్చు. తను సీ కేక్ తీసుకుని వచ్చి ఎడ్ కేక్ లాగా సీ కేక్ని కూడా తీసుకుని వచ్చి మన మెయిన్ ఫుడ్ మొత్తాన్ని నాశనం చేసడానికి రెడీ అవుతా ఉంటారు. అక్కడ చూసి పాప్స్ అని చెప్పి మళ్ళీ అదే సారీ మన ఏ సార్ వస్తా అంటాడు, నాన్నగారు వద్దని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేను వైట్ బేర్ని ఓడిచేసి వస్తానని చెప్పి మన ఏస్ తనకి మాట ఇచ్చింటాడు. ప్లస్ ఏస్ ఇలా పైన మాట్లాడదాం చూసి ప్లస్ ప్రతి ఒక్కరు మాట్లాడుతాను, ఎందుకంటే ఏస్ మనడు వదిలేసి వెళ్ళిపోయిన ప్లస్ దాని అంటే ప్రతి ఒక్క పైస్ దగ్గరికి వెళ్తా ఉంటుంది, ఎందుకంటే మనకు సన్గోకు తెలుసు ఏస్ అలా అంటాడని చెప్పి తను లూఫీని కాపాడని చెప్పి షాంక్స్ మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. షాంక్స్ ఎక్కడ ఉన్నాడని చెప్పి కనిపెట్టి మరి వెళ్ళి ఉంటాడు. ప్లస్ అక్కడికి వెళ్ళి నేను లూఫీ వాళ్ళ అన్నని షాంక్స్ అని అదే ఏస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి వచ్చేసి మన షాంక్స్ అనుకుంటా అంటే ఫైట్ చేసిన వచ్చింది, లేదు నేను లూఫీ వాళ్ళ అన్నని షాంక్స్ని మా తమ్ముడిని కాపాడని చెప్పిందానంటే, ఓ నువ్వు లూఫీ వాళ్ళ అన్నవే నేను చాలా బాగా నచ్చింది అయితే నా బదులు పార్టీ అని చెప్పి ఇంకా అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలాగా నీకు ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు నేను వచ్చి కాపాడుతా అని చెప్పి మన ఏజ్కి మన షాంక్స్ కూడా మాట ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే మళ్ళీ కలుద్దాం మనం ఈసారి కలిసి మన డ్రైవర్స్ కానీ కలుద్దాం అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి అంటారు మన ఏస్ ఇంకా నుంచి. ప్లస్ అక్కడికి వాళ్ళు నేను ఒక వాళ్ళు మన జిమ్మేటో కూడా ఫైట్ చేస్తుంటారు. జిమ్మేటో ఫైట్ చేస్తున్నారు, ఎలా చేస్తుంటారు అంటే దగ్గరగా 9 రోజులు ఫైట్ చేస్తుంటారు. మన దగ్గర దిగుల్ ఫుడ్ ఉంటుంది మే హీరో నోమి ప్లస్ దాంట్లో ప్లస్ మన జిమ్మేని కూడా ఓడి చేస్తుంటారు. నెక్స్ట్ మన వైట్ బేర్ని తన ప్రూఫ్లో పెట్టాను చెప్పి తను ఓడిచేదానికి ఎలా ఉంటాడు. వైట్ బేర్ అక్కడే ఫైట్ చేస్తుంటే మన ఏస్ కూడా వచ్చేసి మన వైట్ బేర్తో ఫైట్ చేసి తను ఓడి చేసి తన ప్లేస్ని సొంతం చేసుకొని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు, ఎందుకంటే టెంపరర్గా. అలాగే వెళ్ళి మన వైట్ బేర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు, కానీ ప్రతిరోజు ఫైట్ చేస్తున్నా కానీ ఓడిపోతానే ఉంటాడు, ఎందుకంటే వైట్ బేర్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఏదన్నా ఇక్కడ చూసి నువ్వు ఇంకా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి పిల్లాడా, కాబట్టి నాకు కూడా నువ్వు నాడబడ్రా అని చెప్పి తనకి ఆఫర్ ఇచ్చి ఉంటాడు. అలాగే మన వేసుకురా వచ్చి రానని చెప్పినా కానీ మనం షిప్లో కొట్టుమని వేసుకుని వచ్చేస్తుంటాడు. అలాగే వేసుకుని వచ్చేసి చెప్తా ఉంటాడు, నేను నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుంది. లేదు వైట్ బేర్ ఉంచమని చెప్పి నేను ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, వద్దు నేను ఇక్కడ నుంచి దెబ్బేస్తా అని చెప్పి మన వేసుగారు అడిచమని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే వైట్ బేర్ని ఏముందంత తొందరగా నేను చేర్చుకోరు, అలాంటి నేను చేసుకున్నంత నేను ఏదో చూసే ఉంటాడు కదా పిల్లవాడ, ఖచ్చితంగా ఇక్కడే ఉండు. ప్లస్ వైట్ బేర్ నేను ఖచ్చితంగా చంపుతా అని చెప్పి మన వేసి ప్రకటనలు పడుతూ ఉంటాడు. అలాగే వైట్ బేర్ పనుకుంటా ఉంటే వెళ్ళి చంపేదానికి ట్రై చేస్తుంటాడు. తను డేవ్ ఫుడ్ పవర్స్ యూస్ చేస్తూ కానీ ఫైర్ని కానీ తను ఒకే నిధంలో నుంచి తన ఇన్స్టెన్స్తో కొట్టేసి ఉంటాడు. దాని నుంచి వైట్ బేర్ ప్రతిరోజు చంపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలా చంపుతూ దగ్గరగా 1 year అయిపోయింది. ఏదో దాన్ని గివ్ అప్ ఇచ్చేసి ఉంటాడు, ఎందుకంటే నేను ఇంకా వేస్ట్ నన్ను చంపేయండి ఇంకా నన్ను దేనికి ఇక్కడ ఉంచేదానికి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడికే మన మార్క్ ఒకరికి వచ్చేసి, ఓ పిల్లడా నువ్వు ఇలా అనుకున్నావు
మన వైట్ బేర్ చాలా చాలా మంచోళ్ళు, తన గురించి నువ్వు ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా నువ్వు తన్ని అడ్మైర్ చేస్తుంటావు, నా గురించి నేను మాటిస్తాను నీకు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను దేనికి ఇక్కడ ఉన్నానని చెప్తుంటే అప్పుడే మన వైట్ బేర్ క్రూలో జాయిన్ అయిపోయి ఉంటారు మన ఏజ్. అప్పటి నుంచి వైట్ బేర్ సెకండ్ డివిజన్ కమాండర్ వరకు దగ్గర 1 year కష్టపడి సెకండ్ డివిజన్ కమాండర్ వరకు వచ్చేసి ఉంటాడు. ప్లస్ అదంతా న్యూస్ మొత్తం వస్తుంది, మన ఏజ్ పైన మాల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది, ఎడుతూ మొత్తం అలాగా ఏజ్ అక్కడికి మనకి టీచ్ కూడా కనబడుతుంటాడు. అదే టీచ్ ఏం చేస్తారు బ్లాక్ బేర్ అని కాకుండా. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ వైట్ బేర్ క్రూలో అనేవి ఉండేవాళ్ళు అందరూ. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఒకరోజు మనం చాలా పవర్ఫుల్ ఫైట్ చేసేసి అప్పుడే మనకి ఒక డెవిల్ ఫుడ్ ఇచ్చి ఉంటుంది. ప్లస్ ఆ డెవిల్ కోసం అని చెప్పి మనకు కావాల్సిన డెవిల్ ఫుడ్ అని చెప్పి టీచ్ మనం చంపేసి మరి ఆ డెవిల్ ఫుడ్ తీసేసుకుంటాడు. అప్పుడు మన వైట్ బేర్ క్రూకి తను ద్రోహం చేశాను చెప్పి వైట్ బేర్ ఖచ్చితంగా చంపేస్తానని చెప్పి బ్లాక్ బేర్ అని చెప్పి చెప్పుంటారు. అప్పటికప్పుడు తన పేరు బ్లాక్ బేర్ చెప్పుంటాడు. ప్లస్ ఏస్ నాపేస్తుంది మన వైట్ బేర్, లేదు నేను ఖచ్చితంగా చంపుతాను, అసలు మనకు ఒక రూల్ ఉంది, మన తోటి పైరస్ని చంపకూడదని చెప్పి, కానీ తను ఆపేశాడు. మనకి ఖచ్చితంగా నేను చంపేసి వస్తాను నాన్న అని చెప్పి మనం చెప్తుంటారు. అందుకోసం చెప్పి మనం వెళ్ళిపోయి ఉంటారు. అలాగ వచ్చి ఇంత దూరం తీసుకుని వచ్చాను నేను అని చెప్పి మన ఏస్ అనుకుంటారు. నాన్న నువ్వు ఇక్కడికి ఇంటికి వచ్చావు, నేను రావాక అన్నాం కదా అని చెప్పి అరుస్తుంటాడు. ఏస్ నువ్వు నా కొడుకువి, నీ కోసం నేను ఎంత దూరం వస్తాను, నేను నిన్ను కనకపోయినా కానీ నువ్వు నా కొడుకు లాంటివి అని చెప్పి ఏస్ చెప్తుంటాడు. వద్దు అని చెప్పి మన ఏస్ కానీ అడిచిమని చెప్తుంటాడు. లేదు ఏస్ ఖచ్చితంగా నువ్వు నన్ను నాన్న అని పిలిచావు, నా ప్రతి ఒక్క నా ఫ్యామిలీ నా కొడుకు లాంటి వాళ్ళే, నీకు తెలుసు కదా నా కొడుకు కోసం నేను ఎంత దూరం వస్తాను చెప్పి, అలాంటిది నేను నా కొడుకువి, ఖచ్చితంగా నేను కాపాడి తీసుకుంటాను, నేను మళ్ళీ నా వైట్ బేర్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాను, ఏసుని చంపినందుకు ఏసుని చంపని నేను ఎవరిని అని చెప్తా ఉంటాడు. అక్కడికి ప్రతి ఒక్కరు వాల్నట్స్ అందరూ అక్కడికి అభినయన్స్ కూడా వైస్ అభినయన్స్ కూడా అందరూ రెడీ అవుతుంటారు. ఎందుకంటే వైట్ బేర్ రంగంలోకి దిగేశాడు. ఇంకందరూ వైట్ బేర్ ఓడించాలని చెప్పి చాలా ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వైట్ బేర్ ఓడించేసి అంటే వచ్చే రివార్డ్ మాత్రం చిన్నగా ఉండదు, చాలా ఎక్కువగా ఉన్నది. ప్లస్ మన గోఫలింగ్ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాస్ అనేది కవర్ చేసుకున్నాను అని చెప్పి అనుకుంటారు. ఇంకా చూస్తుంటే బోయ్ హ్యాంకాక్ లూఫీ ప్రాసెస్ అని చెప్పి బోయ్ హ్యాంకాక్ లూఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగా మన అందరూ వైట్ బేర్ మీద అటాక్ చేసాక స్టార్ట్ చేస్తున్నారు మన అన్న మెరీన్స్. ఇంకా అలాగే వైట్ బేర్ కూడా వాళ్ళ మీద అటాక్ చేసాక తను సీకేక్ తీసుకుని వస్తూ ఉంటారు. అలాగే సీకేక్ వాళ్ళ పెద్ద దగ్గరలో ఉన్న మన దూరంలో ఉన్న మన షిప్ కూడా ఎలా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంది జిమ్ చెప్పేసి వైట్ బేర్ అది వచ్చి మెరీన్ ఫట్ వచ్చేస్తూ ఉంటారు. సరే మనం ఇంకా వెళ్ళాం పదని చెప్పి ఇక్కడ చూస్తుంటే బక్కీ క్యాప్టెన్ అనుకునే అజయ్ తనకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు. తొందరగా మనం వెళ్ళాలి, నేను వైట్ బేర్ని చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఓకే నేను వస్తున్నా, మీ నాన్న వచ్చా అని చెప్పి అనుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఎస్ ఖచ్చితంగా నేను కాపాడి నేను తీసుకుంటాను అని చెప్పి ప్లస్ ప్రతి ఒక్క అడ్మిరల్ రెడీ అవుతూ ఉంటాడు. మెరీన్స్ ఇంకా ఆనందపడుతుంటారు, ఎందుకంటే వైట్ బేర్ చంపేదానికి ఇక్కడ మన కోబీ కూడా ఇక్కడ ఉంటారు. ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కరు రెడీ అవుతా మన వైట్ బేర్ని చంపేసేదానికి అలాగా స్టార్ట్ చేసేసి ఉంటారు. ఇంకా అక్కడతో మెరీన్ ఫోర్ట్ వార్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. గాబ్ చెప్తుంటాడు నాకు చిన్న అవకాశం నేను వేస్తూ మాట్లాడేదానికి అని చెప్పి మన సన్గోకుని అడుగుంటాడు. కానీ సన్గోకు చెప్తుంటాడు దేనికి నీకు ఇప్పుడు వాడితో దేనికి మాట్లాడాలి నువ్వు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను కూడా నాకు మనవల్ల అంటాడే తనతో నేను మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇక్కడ చూస్తుంది తను క్రియేట్ చేస్తాను సీకేక్తో చాలా ఆహాలు వస్తూ ఉంటాయి. అదంతా మన మెయిన్స్ అందరూ చాలా వరకు దేవుల్ ఫుడ్ యూజర్స్ కూడా ఉంటారు కదా, అక్కడికి వాళ్ళు చనిపోతారని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పటికి అయిపోయింది మన పని అయిపోయింది మన ఎక్కేస్తారు అని చెప్పి అనుకుంటా ఉంటాయి. అప్పుడే ఒక వయసు అప్పుడు వెళ్ళి తను కిషోరు వీళ్ళు స్ట్రైట్గా వెళ్ళి దాన్ని పోయి ఐస్గా మార్చేస్తుంటాడు. మనని ఐస్గా అనిపిస్తాం, ఎందుకంటే నా పేరు తిరగట్లేదు సారీ తప్పించుకోకండి అజారు సంథింగ్ ఏదో పేరు వస్తుంది. అక్కడికి మన వైట్ బేర్ మళ్ళీ ఇంకా సీకేక్ కూడా క్రియేట్ చేస్తుంటాడు. ఓహ్ అట్లయితేవా సరే అయితే మొత్తం సీనకి మార్చేస్తా అని చెప్పి తనకి నీళ్ళలో దూకేసి మొత్తం సీని మొత్తాన్ని ఐస్గా మార్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఓ పవర్ ఎంత లౌన్ ఉంది అసలు ఎన్ని తింటున్నాయని చెప్పి మెయిన్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి అడ్మినెన్స్ కూడా వైట్ బేర్ చెప్తుంటాడు ఓ నీ పవర్ బాగానే ఉంది పిల్లడా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అందరు దిగి దాంట్లో నేలగా మాడిపోయేసరికి అందరూ ఇంకా ఫైట్ చేస్తుంటారు. ఇంకా మెయిన్స్ వర్సెస్ వైట్ బేర్ ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం పాప కూడా చూడొచ్చు. ప్లస్ ఇక్కడ చూసిన దాని మీద అటాక్ చేస్తూ ఉంటే అక్కడికి మన స్మోకర్ వచ్చేసి కాపాడేస్తుంటాడు. ఇక్కడ మన స్మోకర్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఖచ్చితంగా లూజ్ చేస్తారు కాబట్టి స్మోకర్కి లూఫీకి ఫైట్ పడవచ్చు. ఇక్కడ చూస్తుంటే మెరీన్స్ మీద అటాక్ చేసేదానికి ఇలా ట్రై చేస్తుంటే అప్పటికే దాంట్లో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కలిసి వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. అక్కడికి మన డ్రాకులో మీహాక్ అయినా ద గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు. తను కూడా ఒక వాల్డరే కాబట్టి ఇంకా తను కూడా ఇద్దరు దిగమని చెప్పి ఉంటాడు. అక్కడికి డ్రాకులో మీహాక్ ఇంకిద్దరు దిగమని ప్రతి ఒక్కరు అడగతేశారు కదా, సరే ఇంకా నేను దిగుతాను ఆగండి అని చెప్పి గోఫుల్ ఇంకా దిగుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మన లావాగాయ్ నేను లావాగాయ్ సంథింగ్ ఏదో పేరు వస్తుంది గాడి. ఇక్కడ డ్రాకులో మీహాక్ దిగిన వెంటనే తను ఎదుర్కొన్న దాన్ని మొత్తం చేస్తుంటాడు. డ్రాకులో మీహాక్ తన హోల్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు తను దిగుతున్నాడంటే వైట్ బేర్ని ఖచ్చితంగా మనం ఓడించవచ్చు అని చెప్పి మన స్మోకర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగా మనం డ్రాకులా స్ట్రైట్గా ఒకే ఒక అటాక్ యూజ్ చేస్తారు కదా, దిగులో ఉన్నది ప్రతి ఒక ఐస్ అనేది చెక్నా చూడదే మొత్తం ఇరిగిపోతూ ఉంటుంది. దాన్ని చూసి వైట్ బేర్ ఎడా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. జాగ్రత్త అసలు ఏం జరుగుతుంది అటాక్ మన వైట్ బేర్ మీదకి వస్తుంది, ఎడా బాగుంది పిల్లడా ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతాడు. అక్కడికి నీ గొల్లి రాజు అంటే పవర్ అయితే లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తన అటాక్ అని చెప్పి మన వైట్ బేర్ మీదకి వస్తా ఉంటే అప్పుడే ఎవరో అటాక్ని ఆపేసినందుకు వస్తూ ఉంటాడు. అప్పటికే అతను
తన బాడీని డైమండ్గా ఫామ్గా మార్చేసుకుని అటాక్ అనేది రిఫ్లెక్ట్ చేసేసి ఉంటాడు. నీ అటాక్ బాగుంది, నా అటాక్ని రిఫ్లెక్ట్ చేసేసావా, చూసావా అటాక్లా నువ్వేం పీకలేవు మీ హాక్ అని మాట్లాడుతాడు. మీ హాక్ అటాక్ని రిఫ్లెక్ట్ చేసేసారు కదా, వీళ్ళంతా షాక్ అవుతా ఉంటాడు. ప్లస్ ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంది మరి మీ హాక్ అటాక్ని రిఫ్లెక్ట్ చేశాను అని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తాం బెరీన్స్ బస్ వైట్ బియర్ పైన ఇంకా ఫైట్ చేస్తుంటారు. అక్కడికి ఫిష్ మ్యాన్స్ కూడా వచ్చుంటారు. ఇంకా ఫిష్ మ్యాన్ ట్యారతీ కూడా ఉంటుంది మన వైట్ బియర్ దగ్గర. ఇక్కడ చూసి నా కోసం ఇంత కష్టపడుతున్నా మీరు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే సన్ గోకు ఇంకా ఫైట్ చేసేదానికి అందరు మెరీన్స్ అందరికీ ఇచ్చేసి ఉంటాడు. ఇంకా అందరు దిగండి, అడ్మిరల్స్ అయినా ఎవరన్నా కానీ ఫైట్ చేయని చెప్పి ఇంకా మన అడ్మిరల్స్ అందరూ దిగేసి ఓహో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను వెళ్ళి కాస్త ఆడుకొని వస్తాను అని చెప్పి మన లైటింగ్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు స్ట్రైట్గా. ఇది మనం ఆల్రెడీ చూసాం, ఇది మనతో ఫైట్ చేస్తుంది, నేను షార్ట్ కట్ చేస్తున్నాను అంటే నేను పేరు మళ్ళీ చెప్పాను అందుకోసం మనం స్ట్రైట్కి వెళ్ళి తన లైటింగ్ బీమ్ మన వైట్ బీమ్ మీద అటాక్ చేస్తుంటాడు. ఏదో బాగానే ఉంది పిల్లడా అని చెప్తుంటే అప్పటికే మన మార్కో తన డెవల్ ఫుట్ వేసుకుని గాల్లో కొడుతూ వెళ్ళి తన వెనక అనేది ఆపేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మార్కో ఫస్ట్ డివిజన్ కమాండర్ అని చెప్పి చెప్తుంటే మార్కో నువ్వు ఇక్కడ ఉన్నావా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంది మార్కో తను ఆపేసారు కదా, తను కూడా జోకే డెవల్ ఫుట్ కాబట్టి ఇద్దరు డెవల్ ఫుట్ అని మ్యాచ్ అయ్యి అది డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే మన ఇంకా నీతో ఇంకా ఫైట్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగండి, నువ్వు నీ ఫైర్ అటాక్ యూస్ చేసి నేను లైటింగ్ అటాక్ యూస్ చేస్తాను అని చెప్తే నువ్వు కూడా బాగున్నావు పిల్లడా ఇంకా ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి ఇంకిద్దరు రెడీ అవుతా ఉంటారు. ఇంకిద్దరు పక్షులకు ఎగురుకుంటా పక్షిగా మారిపోయింటారు, మనం అవేకింగ్ చేసుకుంటాం మన డెవల్ ఫుడ్ని. ఇంకా మనవాడు వాడుతున్న లైటింగ్ ఫామ్లోకి మారిపోయి మనవాడి మీద అటాక్ చేసానికి రెడీ అవుతా ఉంటాడు. ఇంకిద్దరు మీద పవర్స్ని అటాక్ చేసుకుంటూ ఉంటాడు, తన ఫామ్స్ మార్చుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా తన లైటింగ్ అటాక్ అన్నింటిని యూస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అదంతా కింద వాళ్ళ ప్రతి ఒక్క మెరీన్స్కి ఇబ్బందిగా ఉంటుంది. నీతో ఫైట్ చేస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కానీ నేను ఓడించాలి ఫస్ట్ చెప్పి మాట్లాడుతూ అతను నెట్వైపు అటాక్ యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ అప్పటికే మనోడు కూడా వచ్చేసి తను అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు మన డైమండ్ ఫామోడు. ప్లస్ ఇంకా తను స్ట్రైట్గా మొత్తం ఐస్ బ్రీక్ మొత్తం ఇరగొట్టేసి తన మీద తీసి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన డ్రాకులో కానీ ఎట్లా ఓడించాలి కాబట్టి మీ హాక్ మీద అటాక్ చేసేసి పంపిస్తే దాన్ని తను ఇది జైట్ రాక్ వస్తుంది మనం అయిపోయామని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు మన లావా గైగా పైకి లేసి ఇది నాకు చాలా అంటే చాలా ఇది నా పీస్ ఆఫ్ కేక్ అని చెప్తాను పైకి లేసి తన లావా పవర్స్ని అవేక్ చేసి ఒకే గుడితో వాటిని లేపేస్తూ ఉంటాడు. గ్రేట్ హేషిక్ అని చెప్పి అంటే తన పవర్ మాత్రం యూజ్ చేసేస్తారు కదా, తన లావా పవర్స్ని యూజ్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి ఇతను ఇంత దండంగా ఉండాలని చెప్పి మాట్లాడుతుంటాడు. దాన్ని మొక్కలు చేసి దాన్ని మీటరైట్గా చేసి మనం మీద పడేస్తుంటాడు. అలాగే మనల్ని గాయాలు అవుతానే ఉంటాయి. ప్లస్ మన వైట్ బీర్ కానీ సెకండ్ డివిజన్ వైట్ బీర్ చాలా పడుతూ ఉంటాయి. నేను మన ఏస్ డివిజన్ దీన్ని మొత్తం సపోర్ట్ చూస్తుంటాడు. అది మన వైట్ బీర్ మీదకి వస్తుంటే తన అటాక్ యూస్ చేసి దాన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంటాడు, తను మట్టను ఆపేస్తుంటాడు. వైట్ బీర్ నిన్నే చంపేస్తా, నీకు తెలుసు కదా నేను ఎలా అంటున్నా అని చెప్తుంటే నాకు తెలుసు కదా అని చెప్పి తన అటాక్ యూస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మనల్ని ఫైట్ చేస్తుంటారు. ప్లస్ అందరూ మెరీన్స్ ఇంకా అందరూ చాలా ఫైట్ చేస్తుంటారు. కోపి చూసి ఏంది ఇంత విధ్వంసంగా ఉంది, అసలు ఏంటిదంట ఒక్కడి కోసం ఇంతలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎలా ఇక్కడే ఉంటే మనం ఓడిపోతాం, మనం ఏం చేయబోతున్నాం, అసలు నేను లూఫీకి నేను మాటిచ్చాను, నేను పవర్ఫుల్గా మారుతాను అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి, వైట్ బీర్ దగ్గర అప్పుడే ఒక జైంట్ అనే లోపలికి వస్తుంటాడు. వచ్చేసారు మన జైంట్ ఇంకేం కాపాడేసి మనం అని చెప్పి దాని జైంట్ మీద అటాక్ చేయమని చెప్పి వాడాల్సి చేశారు. అటాక్ చేస్తూ ఉంటారు మెరీన్స్ అందరూ. తన పైకి లేసి ఒక అటాక్తో తన కంటే చాలా వరకు మెయిన్ షిప్ కూడా కోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. దాన్ని చూసి నువ్వు వచ్చేసావు వర్క్ ఇక్కడికి నువ్వు వచ్చు నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను అని చెప్పి తను చెప్తూ వస్తూ ఉంటాడు. దాని తర్వాత వైపు వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళని అనుకుంటారు నా బాగా నచ్చింది, ఇది నేను వాడుకుంటాను, నేను లూఫీ షాట్ మళ్ళీ దీనిలో పెడతాను, నాకు పవర్ఫుల్ సోర్సర్ దొరికే నాకు ఇది చంపైందని చెప్తుంటే చాలా బాగుందని చెప్పి వాడు మాట్లాడుకుంటారు మన గోస్ట్ గారు. ఇంకా చూస్తుంటే లావగాయ్ ఇంకా అందరూ మెరీన్స్ అందరూ రెడీ అయిపోతా ఉంటాడు. ఎందుకంటే చాలా పెద్దాడు. ప్లస్ జైన్స్ అందరూ దిగిపోమని చెప్పి ఉంటారు. ప్లస్ చాలా జైన్స్ కూడా మెరీన్స్ వైపు సెకండ్ ఫైట్ చేస్తుంటాడు. ఓవర్స్ నువ్వు ఇక్కడ వచ్చావు చెప్పి ఓవర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఓవర్స్ కూడా దాన్ని పట్టించుకోకుండా వాటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ పేరు ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే తను క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాబట్టి. ప్లస్ అలాగే తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళందరూ చాలా వరకు ఫైట్ చేస్తాం. మనం కూడా జైంటే కాబట్టి జైన్ పవర్స్ మొత్తం యూస్ చేస్తూ వాళ్ళతో గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ వచ్చి జైన్ దిగేసరికి అందరూ భయపడతా మెయిన్స్ కూడా భయపడుతూ ఉంటాడు. ప్లస్ మన వైట్ బేర్ వాళ్ళు అయితే ఇంకా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. వాళ్ళందరూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. అప్పుడు మనోడి మీద కూడా అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటే మన బ్లాక్ బేర్ అప్పుడే ఇంకా అయిపోయింది, నన్ను కాపాడదానికి మీ అందరూ ఇంత దూరంకి వచ్చాడు, దానికి నేను ఎంత క్రూటాలు చెప్పాలి అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంది కోబీ ఎంత విధ్వంసంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన కోబీ మీద కూడా ఒక మెరీన్ ఫైట్ చేసాను ట్రై చేస్తూ ఉంటే పిల్లోడా నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఏం చేయలేవు, వెళ్ళి నువ్వు కూడా ఫైట్ చేస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జైన్స్తో ఫైట్ చేస్తాను ఇంకా రెడీ అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద జైన్స్ ఇల్లు మెరీన్స్ దగ్గర జైన్స్ కన్నా ఆ జైన్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. దాన్ని చూసి ఇదంతా షాక్ అవుతూ ఉంటాడు. ప్లస్ మనోడు ఒక అటాక్తోనే కఠిన కోసి దెబ్బేస్తూ ఉంటాడు.
నాకు కట్టిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ తన అటాక్ అనేది యూస్ చేస్తూ ఉంటాడు. ఓవర్స్ ఖచ్చితంగా నేను ఏసుని కాపాడుతాను, నేను మాట ఇచ్చానని చెప్పి చెప్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న జైన్స్ అన్నింటిని ఓవర్స్ కింద పడేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి ఇంకా అందరూ భయపడతా ఉంటాడు. మనోడు దగ్గర అల్లలో చేసి చేస్తూ ఉంటాడు. ఓవర్స్ వెళ్ళు ఏసుని కాపాడి తీసుకురా నా దగ్గరికి అని చెప్పి చెప్తుంటాడు. ఓకే పాప్స్ నేను వెళ్ళి వస్తానని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే ఓవర్స్ కూడా ఫైట్ చేస్తుంటాడు. ప్లస్ మన వైట్ గేమ్ కమాండింగ్ ఇస్తూ ఉంటాడు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి. చూస్తుంటే మనం మీహాక్ కూడా మీహాక్ అంటున్నా మన బోయాంకా కూడా తన అటాక్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మెరీన్స్ మీద సగం మెరీన్స్ మీద పడుతుంది, కోసం పైరట్స్ మీద పడుతుంది. పైరట్స్ మీద చేస్తాను, మెరీన్స్ మీద చేస్తూ ఉంటే నా ఇష్టం, అది నాకేం సంబంధం అని చెప్పి చేస్తున్నాడు. తన మొత్తం డెస్క్ కింద పడేస్తూ ఉంటుంది. నువ్వు ఫ్రేమ్ పగిలిపోతావు అని చెప్పి మన బోరంగా చాలా గట్టిగా నాకు ఫైట్ చేస్తుంది. బోరంగంలో దిగేసింది, వాళ్ళ కూడా దిగేసింది అని చెప్తుంది. నేను ఎవరితో నా ఫైట్ చేస్తాను, నా ఇష్టం, నేను ఏదైనా ఫైట్ చేస్తాను, అయినా మా వైపు నువ్వు ఫైట్ చేస్తాను అని చెప్తుంది. మీరు నా ఏరియాకి వచ్చారు, దాని మీద మీకు తగిలి ఉంటుంది, అయినా నేను ఇదంతా చేశాను నా లూఫీ కోసం, లూఫీ నువ్వు వస్తావు కదా అని చెప్తూ ఉంటుంది. దాని ఇక్కడ చూస్తుంటే నువ్వు ఇందుకు నాకు ఇటుగా మాట్లాడుతాను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే నేను వస్తున్నా 2 నిమిషాలు ఆగని చెప్తాడు. అప్పుడే మన కుమార్ కూడా రంగంలో దిగేసి తన బెబుల్ షాట్ని క్రియేట్ చేస్తుంటాడు. దాంట్లో ఆ బెబుల్ షాట్ అనేది మనం చూసాం కదా తెల్ల బాకులు, అదే అటాక్ని మన ఓర్స్ మీద ట్రై చేసి అక్కడ ఓర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు, లైక్ మన జోన్ లాగే. కానీ తను జైంట్ అవడం వల్ల తన ఎనర్జీ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంటుంది. చాలా వరకు నేను వస్తున్నాను అని చెప్పి పారేస్తుంటాడు. వద్దు ఓర్స్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి పారేస్తుంటాడు. లేదు నేను వస్తున్నాను అని చెప్తుంటాడు. నువ్వే నాకు మంచి ఫ్రెండ్వి, నువ్వు కోసం ఒక హెయిర్ కోట్ చేసి ఇచ్చావు, నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్ నాకు నువ్వు బాగా నచ్చావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ప్లస్ తను కూడా అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ అలాగా ఓర్స్ని కుళ్ళకొట్ చేసి పిన్నపడేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ ఓర్స్ మీద నాన్ స్టాప్గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలాగా ఓర్స్ బాడీని మొత్తం నాశనం చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన చెప్తుంటారు, వద్దు ఓర్స్ ఇక్కడ నేను వెళ్ళిపో, నువ్వు ఉన్న పక్క నువ్వు ఇక్కడ ఉంటే చనిపోతావు అని చెప్తే, లేదు నేను అప్పుడే నేను తీసుకుని వెళ్తాను, దానికి నేను మాటిస్తున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూస్తూ ఉంటే మన అసలు ఏం చాలా అర్థం కాదు. అక్కడ మన గోఫింగ్ మీద అటాక్ చేసిన ట్రై చేస్తుంటే మనం కూడా తప్పించేసుకుని ఉంటాడు. దాన్ని చూసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. తన అటాక్ అనేది తన జైన్ బాడీ కాబట్టి తన మూవ్ అవుతుంది ప్రతిసారి క్రాక్ అవుతా ఉంటాయి. ప్లస్ మనం కూడా ఫైట్ చేస్తుంటాడు. నేను వస్తున్నాను, నేను కాపాడుతాను అని చెప్పి తను చేయి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏసుని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి. ప్లస్ అలాగే తను చేయి చేస్తూ నేను వచ్చేసాను, కాస్త దూరంలో ఉన్నా, వద్దు ఓర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నీ వాళ్ళకి ప్రమాదం అని చెప్పి మనం చెప్తున్నా కానీ మాట అనుకుంటా నేను ఖచ్చితంగా కాపాడుతాను, నేను మాట ఇచ్చాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడికి మన జంబీ సోల్జర్స్ తీసుకుని చేస్తుంటాడు. ప్లస్ తన చేతిని దగ్గర తీసుకొని చేస్తుంటే వాళ్ళ ప్లాట్ఫామ్ అనేది కదిలిస్తూ ఉంటాడు. ప్లస్ మన ఓర్స్ దాకా వచ్చేసి మనం పడుకునేసరికి వాడిని చాలా డ్యామేజ్ చేసేసరికి అక్కడ కనపడి ఓర్స్ చనిపోయాడు. అక్కడితో మన ఓర్స్ చనిపోయాడు. దాన్ని వైట్ బీర్ కూడా చూసి ఓర్స్ నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్తుంటే అప్పుడే మన వైట్ బీర్ కూడా ఒక మెయిన్ వచ్చి ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే నువ్వు దొంగచాటుకు ఫైట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి మన వైట్ బీర్ ఒకే ఒక అటాక్తో తన చేతితో ఆ అటాక్ని ఆపేసి ఉంటాడు. దాన్ని చూసి ఒక దేని అటాక్ని మన వైట్ బీర్ దాన్ని పక్కన పెట్టేసరికి నేను ఇప్పుడు ఓడిస్తాను చెప్పి తను ఎత్తే నేను అలా గుజ్జి పడేసి ఉంటాడు. అలా తన అటాక్తో మొత్తం మెరిన్ ఫైల్ మొత్తాన్ని ఊగిచ్చేలా చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ప్రతి ఒక్కరు భయపడతా ఉంటాడు. ఓర్స్ నువ్వు నీకు ప్రాణత్యాగాలు చేసి ఏసుని కాపాడని చెప్పి ట్రై చేస్తావు, అందరూ ఓర్స్ బాడీని ఎక్కని ఓర్స్ బాడీని యూజ్ చేసి ఏసు దాకాలని ఏసుని కాపాడి తీసుకురాని నా దగ్గరికి అని చెప్పి మన వైట్ బీర్ చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకా వైట్ బీర్ పైరట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఓర్స్ బాడీని ఎక్కి మనం తీసుకుని ఉంటాడు. ప్లస్ పైరట్స్తో మెయిన్స్ ఫైట్ చేస్తాడు, మెయిన్స్తో పైరట్స్ కూడా ఫైట్ చేస్తుంటాడు. అక్కడ కోబిగాడు అసలు ఇది ఎంత ఏంది నాకు అసలు అర్థం కావట్లేదు, ఇంత విధ్వంసం ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలేదని చెప్పి మన కోబిగాడు అనుకుంటా ఉంటాడు. ప్లస్ మన డ్రాగన్ మీ హాక్ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ డ్రాగన్ మీ హాక్ చేస్తూ ఉంటాడు, మన గోఫిన్ కూడా చేస్తుంటాడు. ఒక పైరట్స్తో నీ బాడీ బాగా అనిపించింది అని చెప్పి తన ఏదో సంథింగ్ చూపిస్తే తన బాడీ కంట్రోల్ అవుతుంది. నేను అందరినీ ఇక్కడ నుంచి పంపించాలి, ఫస్ట్ అసలు నేను యుద్ధాన్ని ఆపాలి, అసలు ఇది జరగకుండా ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎలాగన్నా ఈ వాన్ ఆపాలని చెప్పి మన కోబిగాడు చెప్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి మరో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఈ వార్ని తప్పించుకోవాలనుకుంటావు, నా పేరెంట్స్ నాకు అమ్మ నాన్న ఉన్నాడు, ఇలా ఉన్నాడు, నాకు భార్య కొడుకులు ఉన్నాడు అని చెప్తే అడ్డేదో పిడికి వాడివి, చావాల్సిందే నీకు లక్షణం అని చెప్పి తను చంపని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలాగే మన కోపి వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మన ఇక యాక్టివ్ అయినా మనకి చావు తప్పదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ముందు తను మొత్తం మార్చి దెబ్బేస్తూ ఉంటాడు. దాన్ని చూసి కోపిలు ఇంకా ఆగిపోతా ఉంటుంది, ఎందుకంటే ఉచ్చపడిపోతూ ఉంటుంది. బయటకు వెళ్తే ఇక్కడ చూస్తే లోపల నుంచి ఓవర్స్ బాడీని యూజ్ చేసుకుని అంత వెళ్ళాలనుకుంటాడు. ప్లస్ దగ్గర ఉన్న ఒక షిప్ని తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వాల్ని పక్కన కొట్టేస్తూ ఉంటాడు. ఏంటంటే వాల్ని పక్కన కొట్టారని చెప్పి తను కూడా డివిజన్ కమాండరే కాబట్టి చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే సంగోకి రిపోర్ట్ చెప్తూ ఉంటాడు అసలు ఎక్కడేం జరుగుతుందని చెప్పి. సరే అయితే యుద్ధాన్ని అందరూ గట్టిగా మొదలు పెట్టండి, వైట్ ప్లస్ అందరిని చంపాయని చెప్పి చెప్పి పంపిస్తూ ఉంటాడు. అలాగా మన గ్రాప్ పైకి వెళ్తూ వేస్తూ మాట్లాడడానికి అనుకుంటా ఉంటాడు. అలాగే మన గ్రాప్ గారు పైకి వచ్చేసి ఏం సన్గోకు
నీకు తెలుసు నేను ఎంత దూరంకి వచ్చానంటే నీకు తెలుసు నా నొప్పి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను నిన్ను లూఫీని. మీ ఇద్దరు కలిసి పెరిగాడు, అన్నట్టమ్మలాగా ఉన్నాడు. నీకోసం లూఫీ కానీ వస్తే నేను అసలు వదిలిపెట్టను ఖచ్చితంగా. నేను చంపనీయకూడదు అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పని నువ్వు ఒక యాదవుడి. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, కానీ నువ్వు నా మనోడివి. కానీ అంతనే కానీ నువ్వు ఇప్పుడు చావబోతున్నావు. దానికి నన్ను క్షమించు. నేను చివరి వరకు నేను పోరాడుతూనే ఉన్నాను నేను కాపాడేదానికి. కానీ నీ పేరు అసలు నువ్వు ఏంది అని చెప్పి అందరికీ తెలిసిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మనం కోబీని చూపిస్తున్నాడు. కోబీ ఇప్పటి నుంచి వెళ్ళడం కష్టం కాబట్టి మనం ఎట్టా దూరంగా ఉండి వాడిని చూద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ దగ్గరగా వస్తూ ఉంటే పైనుంచి ఏదో షిప్ అనేది పడిపోతూ ఉంటుంది. ఆ షిప్ చూసి ఏంద్రా అసలు ఈ షిప్ అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. అక్కడి నుంచి మనం మిస్టర్ ట్రీ పడతా ఉంటాడు. ప్లస్ అక్కడి నుంచి మనం లూఫీ కూడా వస్తుంటాడు. ఎస్ నేను వస్తున్నా నేను కాపాడేదానికి అని చెప్పి అరుస్తూ వస్తూ ఉంటాడు. అలాగే దాన్ని చూసి ఒరే మరి ఇక్కడికి చనిపోతున్నాడు అని చెప్తుంటే నేను వస్తున్నాను ఎస్ అని చెప్పి మన లూఫీ గారు అరుస్తూ వస్తున్నాడు చెప్తుంది. తను మన బోయంగా చూసి లూఫీసమ్మా నా కోసం వస్తున్నాడు, లూఫీసమ్మా అని చెప్పి తను సిగ్గుపడుతూ ఉంటుంది. ప్లస్ చూసి నా కొడక నువ్వు ఇక్కడ దాకా వచ్చావా అని చెప్తుంది. నేను వస్తున్నాను ఎస్ నేను కాపాడి తీసుకువెళ్తా అని చెప్పి వస్తూ ఉంటాడు మన లూఫీ గడు. ప్లస్ అలాగే అందరు కనబడిపోయింటారు. ఆ సునామీలో అంటే లాస్ట్ టైం మనోడు అది సీకేక్ తీసినప్పుడు ప్లస్ అలాగే ఇదేం సునామీ వస్తుందంటే వైబ్రేట్ ఒకళ్ళే అనుకుంటాడు. అలాగే కూడా పైకి ఎక్కేసి అలా మన కిజారు ఐస్గా మార్చేసి ఉంటాడు. అలాగే వాళ్ళు అక్కడ ఇరుకుపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసి ఎక్కడొక్కడ వెళ్ళిపోతాను అంటే యూజ్ చేసి పక్కన పెట్టండి ట్రై చేస్తుంటాడు. కింద అంటే వార్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ప్లస్ వాళ్ళకి సన్గోకు దగ్గర నుంచి కనెక్షన్ వస్తూ ఉంటుంది. ఇలా వార్ని స్టార్ట్ చేయండి, ప్లస్ మన ఏస్ని ఎగ్జిక్యూషన్ తొందరగా చేయాలి, ప్లస్ వైట్ బియర్ ఆపని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ అలాగే మన లూఫీ వాళ్ళు స్టడీ దాన్ని పక్కన కొట్టేసి ఏస్ ఎట్టని ఆపాలి కాపాలని చెప్పి ప్లస్ దాన్ని ఎట్టని కష్టపడి పక్కన కొట్టేసి ఉంటాడు. అలా ఐస్ బిగ్ నీకు పక్కన కొట్టేసి ఇప్పుడు ఇలా మనం ల్యాండ్ అవుతూ ఉంటాడు కిందకి. దాన్ని చూసి లూఫీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ప్లస్ అలా పడేసాడు కదా మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోయి ఉంటుంది. ప్లస్ దాన్ని చూసి ఒక మెయిన్ షిప్ పట్టుకుని వచ్చేస్తుంటాడు. పడుకొని పైకి వస్తా అని చెప్పి అందరూ పైకి వస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ కూడా ఆకున్నారు ఫైట్ అని చెప్తుంటాడు. మన నీళ్ళలో పడిపోయి మన జిమ్మే కాపాడేసి ఉంటాడు. ఎందుకంటే మన జిమ్మే ఫిష్మెన్ కాబట్టి కాబట్టి ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఇక్కడ మన పైకి లేసిన అంటే ఫస్ట్ తను ఏం చేయాలనుకుంటున్నాడండి మొత్తం చూసి ఏ సెక్టర్ అని చెప్పి చూడాలనుకుంటాడు. తన దగ్గరలో వెళ్ళాలని చెప్పి ప్లస్ తన మీద మెరీన్స్ వచ్చి ఫైట్ చేయాలనుకుంటే లూఫీ కూడా వాళ్ళంతా ఫైట్ చేస్తుంటాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏస్ అంటాను కాపాడని చెప్పి ప్లస్ వాళ్ళని ఓడిస్తూ ఉంటాడు. ప్లస్ తను వెళ్ళి ఏస్ నేను వస్తున్నా నిన్ను ఎంతైనా కాపాడే తీసుకుని వెళ్తా అని చెప్పి మా లూఫీ అరిచి మరి చెప్తూ ఉంటాడు. నేను వస్తున్నా రే పిచ్చి నా కొడక దొబ్బేరా అని చెప్పి పడేస్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన లూఫీ ఫుల్ ఫామ్ తో రెడీ అయిపోయి ప్లస్ తన క్రూ తీసుకుని వచ్చేస్తుంటాడు టెంపరీ క్రూతో. ప్లస్ దాన్ని చూసి స్ట్రా హెడ్ కూడా అడుగు చేస్తాడు అని చెప్పి మన డ్రాకులా మీహాక్ అనుకుంటా ఉంటాడు. ప్లస్ స్ట్రా హెడ్ నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు చెప్తే లూఫీ సమా వచ్చేసావు నువ్వు నా ప్రాణం అని చెప్పి వస్తుంటాడు. లూఫీ ఇంటికి వచ్చాడు ఇక్కడికి అని చెప్పి మన కోపి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎత్తడా చెప్తున్నా స్ట్రా హెడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. స్ట్రా హెడ్ ఇక్కడికి వచ్చేసాను చెప్తే వేస్తాముడా సరే అయితే స్ట్రా హెడ్ ఇప్పుడు నేను కలలేదు కానీ నేను చూస్తున్నా చాలా ఆనందం వేస్తుంది. స్ట్రా హెడ్ స్మోకర్ కూడా చూసి మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రా హెడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అది మాట్లాడుకుంటూ ఉంటాడు. స్ట్రా హెడ్ అంటే స్ట్రా హెడ్ లూఫీ కూడా ఇక్కడ ఉన్నాడు. తను కూడా కలిపి ఎక్స్క్యూజ్ చేసేది అని చెప్పి మన సంగు అరుస్తూ ఉంటాడు. ఇక మనం వెళ్దాం నీ మనోడు ఇక్కడ దాకా వచ్చేసాడు ఎంత ధైర్యం వాడికి అని చెప్తే ఓడు నా రక్తం కాబట్టి ఓడు దేని గురించి ఆలోచించాడని చెప్పి అడిగి మరి చెప్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే నేను ఇక్కడికి వచ్చిన వైడిపోయిన చంపేదానికి అతను నాకు ముందే ఉన్నాడు నేను చంపేస్తా అని చెప్పి మన మీద అటాక్ చేసాక ట్రై చేస్తుంటే మన లూఫీ పోయి మన మీదకి అటాక్ చేయకుండా ఆపేసి ఉంటాడు. ఆపేసాడు కదా దాని చూసి ఏ స్టాయిట్ ఎందుకు అలా చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. నేను చెప్పాను కదా ఇంతవరకు కాసేపు ఆగు మన ఏసుని కాపాడేస్తున్నా నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో నేను ఖచ్చితంగా ఏసుని కాపాడి తీసుకుపోతాను మా అన్నయ్య నేను కాపాడతాను చెప్పి తను వైపు చూస్తున్నా. స్ట్రా హెడ్ షాంక్స్ చెప్పాడు ఒక కొట్టోడు కోసం చెప్పి తన చేతిని మరి ట్రాగర్ చేశాను చెప్పి నువ్వే నా పిల్లోడివి నేనే స్ట్రా హెడ్ నాకు వేసుకొని నీ గురించి చెప్పాడు నా డమ్ముడు అని చెప్పి నైదులు ఇక్కడికి వచ్చి మెన్నను కాపాడదానికి అని చెప్తుంటే నువ్వెవరు ముసలోడా అని చెప్పి అరస్తా ఉంటాడు. సరే అయితే నీకంటే ఖర్చు ఉన్నాయో చూస్తాను చెప్తుంటే ఎరా పూయి నేను కాపాడుతా మా అన్నని నువ్వు ఊడిపే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వైపు పెడతాను నడిచిమని మాట్లాడతాను చూసి ఇంకా భయపడతా ఉంటాడు. నేను మీ అన్నను కాపాడేది నేను తీసుకుపోతా నేను కాబోయే పైకి నేను ఖచ్చితంగా పోతా అని చెప్పి మన వైపు పేరు మీద అడిచిపడి చెప్తుంటే పీడి ఒకటి భయపడుతుంది. అక్కడికి మెడిసిన్స్ వస్తా దాన్ని చూసి మనోడు నీళ్ళు ఇంట్రెస్టింగ్ నా బాగా అనిపించింది నీ స్పిరిట్ నా బాగా అనిపించింది అని చెప్తుంటే దాన్ని చూసి వైపు బడి ఏమలేదా అని చెప్పి అనుకుంటాడు. సరే అయితే ఎట్ట కాపాడు చూద్దాం అలాగే మనం ఏసి చెప్పేసి ఉంటాడు. అది మన లూఫీ చెప్పేసి రేస్ని తొందరగా ఎక్స్క్యూజ్ చేయబోతుందని చెప్పి 2 గంటలు లోపలే చెప్పి చెప్తుంటాడు. తొందరగా 2 గంటలకు ఫస్ట్ పని ఉంటుంది దాన్ని పెట్టి ఒకటి వేసి విన్నారు కదా వెళ్ళండి ఏసిని కాపాడని చెప్తుంది. ఈ మెసేజ్ అలా లీక్ అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. లూఫీ వచ్చేస్తాడు అంటే ఇప్పుడు వాడు జరగబోతుంది పెద్ద వాడే జరుగుతుందని చెప్పి అనుకుంటా ఉంటాడు. నువ్వు నాకు ఈ మాట చెప్పి నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పిల్లడా నువ్వు నాకు బాగా నచ్చావు. సరే అయితే వెళ్ళి చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే వైట్ బియర్ సరే అయితే నువ్వెవరు నువ్వు ఖచ్చితంగా కాపాడుతావని చెప్తే నేను కాపాడుతాను నేను మంకీది లూఫీని ఖచ్చితంగా నేను కాపాడే తీసుకున్నాను నేను కాపాడే పైకి సరే అయితే థ్యాంక్స్ అని చెప్పి దాన్ని ఏం పట్టించుకోండి ఎందుకంటే మనం వేసుకుని చెప్పిన తర్వాత సరే నేను వస్తున్నా నీకు వస్తావు అని చెప్పి సరిగ్గా రంగంలో దూకేసి ఉంటాడు. ప్లస్ అందరూ ఏ కోసం కాపాడడానికి రెడీ అవుతుంటాడు. గమ్ము
నోమి బజూకా అని చెప్పి తను అటాక్ చేసి చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంది ఇదే పిల్లల్లో నాకు మంచి స్పిరిట్ కనబడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ వస్తూ ఉంటే ఇంకా వైట్ బీర్ కూడా ఇంకా అందరూ కూడా వెళ్ళండి వెళ్ళి లూఫీతో పాటు కలిసి ఫైట్ చేయండి పోండి అని చెప్పి మనం చెప్పేస్తున్నాడు. సంగోకు కూడా రెడీ అవుతా ఉంటాడు. ఎందుకంటే ఇంకా అందరూ స్ట్రా హెడ్ లూఫీ కూడా పట్టుకోని అని చెప్పి ఆ పిల్లోళ్ళు నాకు మంచి ఖర్చే కనబడుతున్నాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మీరు చేసిన మన తొందరగా కాపాడు పాప్స్ అని చెప్తుంటే వేస్తూ ఉన్న కొడుకే ఖచ్చితంగా నేను తీసుకుని వెళ్తాను వెళ్ళి లూఫీకి సపోర్ట్ చేయి లూఫీతో పాటు ఉండు ఖచ్చితంగా లూఫీకి ఏం కాకుండా చూసుకో ఎందుకంటే తను ఏసు కొడుకులు తమ్ముడు ఖచ్చితంగా వెళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే పెద్ద బ్లాస్ట్లే జరగస్తా పోతా ఉంటుంది. ఎందుకంటే ఓక్ బాడీ అక్కడ నుంచి తప్పించు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అట్లా వెళ్ళిపో అని చెప్పి మన కిసార్ గారికి షేక్ వచ్చేసి స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు సాబావడి దగ్గర తప్పించుకున్నావు ఇప్పుడు నా దగ్గర తప్పించుకోలేవు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ మన లూఫీ కూడా దాన్ని తప్పించుకుంటే అప్పుడు మన వివాంక్ వచ్చి దాన్ని జెట్ ఫ్లింగ్స్ యూస్ చేసి మన లూఫీని పంపించేస్తే లూఫీ నీకు చెప్పాను కదా జాగ్రత్త ఉండమని నీ బాడీ చాలా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి కిసారు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే కుమార్ అని మర్చిపోయాను నేను కూడా నీకు గుట్లేదా అని చెప్పి అది మరి చెప్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే కుమార్ నన్ను గుడిపెట్టు నేను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సరే నువ్వు వెళ్ళు నేను వెళ్ళాలనుకున్నా నేను లేసిన కాపాడుతా అని చెప్పి వెళ్తుంటాడు. తన మీద అటాక్ చేస్తున్నా కానీ మన లూఫీ అటాక్ చేస్తున్నాడు. తిని మీకు గుర్తున్నా కదా మనకి కనబడి ఉంటాడు మన ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇద్దరు మిమ్మల్ని నేను మర్చిపోయాను కానీ నువ్వు నన్ను మర్చిపోయా ఫుల్ బాడీ ఆర్మర్ ఫిస్ట్ అని చెప్తుంటాడు. అయినా నాకు ఎవరు గుర్తులేదు అని చెప్తుంటాడు. ఈ పిల్లడు బాగున్నాడు సరే అయితే నీతో ఫైట్ చేస్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు ఎవడో నాకు తెలియదు ఇక్కడ నుంచి డబ్బే అని చెప్పి మన లూఫీ గారు రాస్తుంటాడు. ఏడుతుడు కూడా బాగా అనిపించింది. సరే అయితే రాస్తూనే ఫైట్ చేస్తాను చెప్పి ఆ రాష్ట్ర చేసి మన లూఫీ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఎంత మనసు వాళ్ళని బండి చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎవరో ఒక పైలట్ చేసి మన ఎవరి మీద అటాక్ చేసిన తొందరగా వెళ్తూ ఉంటాడు. ప్లస్ తను కట్టితో కేసు ఉంటుంది నేను పంజాబ్ మంచిదే కదా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ప్లస్ మన లూఫీ గారు ఫైట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ అన్నాన్ని కాపాడు కాబట్టి. ప్లస్ మన లూఫీ గారు చాలా వరకు మెయిన్స్ వచ్చేస్తుంటాడు. ప్లస్ మన జంబీస్ కూడా పంపిస్తుంటారు. మెయిన్స్ జంబీస్ని లూఫీ షాడో నాకు మళ్ళీ దొరకపోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది నా షాడోస్ వెళ్ళండి వెళ్ళి స్ట్రా హ్యాట్ లూఫీ నా దగ్గర తీసుకురండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన లూఫీ మీద మంచి అటాక్లే చేస్తున్నాడు. మన రబ్బర్ బాడీ కాబట్టి అలా దాన్ని డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళి ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ వచ్చేస్తాడు చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ మీద కూడా మంచి అటాక్లే జరుగుతూ ఉంటుంది. లూఫీ ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకేం చెప్పాను పిచ్చి నా కొడక నేను బడికే ఉంటాను నన్ను కాపాడే మా నాన్న వచ్చాడు పాపస్ వచ్చాడు ఖచ్చితంగా కాపాడతాడు ఇక్కడ నుంచి వెళ్ళిపో లూఫీ నీకు ఇక్కడ ప్రమాదమే నువ్వు వెళ్ళరా నా కోసం వచ్చాను చెప్పి నాకు అర్థమైంది కానీ వెళ్ళిపో లేదు నేను కాపాడే తీసుకున్నట ఖచ్చితంగా అని చెప్తుంది వెళ్ళరా నా పిచ్చి నా కొడక అని చెప్పి అరస్తా ఉంటాడు. ఇదంట నా తప్పే నీకు నేనంతా హోప్ తీయకూడదు నువ్వు నా అన్నవి నేను ఖచ్చితంగా నేను కాపాడే తీసుకున్నట నువ్వు నా అన్నవి అని చెప్పి అరస్తా ఉంటాడు. లూఫీ నువ్వు నా తమ్ముడి నాకు బాగా తెలుసు అని చెప్తుంటాడు. ప్లేస్ చూస్తుంటే అంటే ఈతో గొల్లి రాజు కొడుకేనా అని చెప్పి అందరూ అనుకుంటారు. ఎందుకంటే మన లూఫీ తను అనేసాక కాదు తనే గోల్డీ రాజు కొడుకు కాదు అని చెప్పి చెప్తుంటాడు. స్ట్రా హ్యాట్ లూఫీ తను వైట్ బియర్ సారీ గెస్ తను పవర్ పెట్టి ఇంకో మాట్లాడుతుంటాడు. ప్లస్ మన జిమ్మే కూడా వాళ్ళతో అటాక్ చేసాక ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ వాళ్ళ మీద వాటర్ సాల్ట్ అటాక్ కొనేసాక వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. సంఘకు ఏదో చెప్తూ ఆపేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే స్ట్రా హ్యాట్ నేను ఎప్పుడైనా ఫైట్ చేయాలనుకుంటా అని చెప్పి చెప్తున్నాను. సార్ ఫైట్ చేస్తాను చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇద్దరు చాలా గట్టిగానే ముఖాముఖిగా ఫైట్ చేస్తుంటాడు. మన లూఫీ కూడా ఆకుండా చాలా గట్టిగా కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లూఫీ గారు తెత్తని ఏసుని కాపాలని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. తను రెవల్యూషన్ ఆర్మీ డ్రాగన్ కొడుకు స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి మన సంఘకు అని చెప్పేసి ఉంటాడు. అంటే స్ట్రా హ్యాట్ లూఫీ రెవల్యూషన్ ఆర్మీ కొడుకు మనవడా నేను సరకల్లా పిల్లలు షాక్ అయిపోతుంటాడు. ఏం రావుడు రెవల్యూషన్ ఆర్మీ కొడుక సరకల్లా పిల్లలు కూడా భయపడుతుంటాడు. ఈరోజు ఏదో రోజు వస్తుంది అందుక ఆ రోజు డ్రాగన్ వచ్చి తను కాపాడని చెప్తుంది. అంటే రెవల్యూషన్ ఆర్మీ కొడుకు డ్రాగన్ కొడుకు నాకు బాగా నాస్తుందని చెప్తుంది. ఎవరైతే నాకు గ్రీ అని ట్రీ అని చెప్పి వెళ్ళి వాటితో జైన్ ఫామ్తో వెళ్ళి ఫైట్ చేస్తుంటాడు. జైన్ రిసఫల్ అని చెప్పి తనకు ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను వస్తున్నా నేను కాపాడి తీసుకుని వెళ్తా ఖచ్చితంగా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంత తెలిసిన మీ కొడుకు డ్రాగన్ కొడుకు బాగుంది ఇదంతా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంటాడు. లూఫీ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాను ఆలోచిస్తాడు. ఇదంతా నా తప్పే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన జైన్ నోట్ చేసి ఉంటాడు లూఫీ గారు. ఇంకా అందరూ పదండి వెళ్ళి ఫైట్ చేద్దాం పదండి అని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతుంటాడు. ఇంకా మన పైరట్స్ వర్సెస్ ఇంకా మన మెరీన్స్ అందరూ రౌండ్ ఆఫ్ చేసేసి మన వాళ్ళ మీద అటాక్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ లూఫీ గారు నేను ఉన్నా కదా అందరూ ఫైట్ చేద్దాం పదండి అని చెప్తా ఉంటాడు. ఇంకా అందరూ లూఫీకి బ్యాకప్ ఇచ్చేస్తుంటాడు. ఇదంతా నా తప్పే నా వల్ల లూఫీ ఇక్కడ దాకా వచ్చాడు నా వల్ల లూఫీకి వచ్చాను పొద్దున ఉన్న భయం వేస్తుంది వద్దు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం పదా అని చెప్తే నడుస్తూ ఉంటాడు. మనం ఇక్కడ చూస్తూ ఉంటే మన వైట్ బిహేవ్ కూడా మన లూఫీకి సపోర్టింగ్ చేస్తూ ఉంటారు. నీకు తెలుసు కదా ఇదంటే నా తప్పే లూఫీ నేను ఇక్కడ దాకా తీసుకురాకుండా చెప్తే అది లూఫీ విల్ సరే ఇంత దూరం వచ్చాడంటే అతను నీ కోసం నీ మీద ప్రేమ వల్లే తను ఇంత దూరం వచ్చాను చెప్తాడు. మన లూఫీ కూడా బలూన్ అటాక్ యూజ్ చేస్తూ తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అది చూసి స్ట్రా హ్యాట్ లూఫీ అని క్రేజ్ మొత్తం పడేస్తాడు. బక్కీసామా మీరేం చేయరా అని చెప్పి చెప్తుంది. సరే అయితే వీళ్ళు కెమెరా దుప్పుకురండి ఆ కెమెరా వీళ్ళందరినీ మనం చేద్దాం అని చెప్పి రెడీగా ఉందా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే మన
వైట్ బీర్ని చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను. వైట్ బీర్ అక్కడ అని చెప్తుంటే వైట్ బీర్ అంటే చంపేరా నేను చెప్తుంటే వైట్ బీర్ కోపంగా చూసేసారు కదా. ఇక్కడ నాకు ఏంద్ర పని, సరే అయితే నేను పోయి వైట్ బీర్ చంపేసి వస్తాను, ఆగని మీరు ఇక్కడే అని చెప్పి చెప్తుంటాడు. ఓనే నేను చంపేది, ఓడే నా చేతిలో చావాల్సింది అని చెప్తుంటారు. జూబి బగీజమా చాలా గ్రేట్ అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు నన్ను తర్వాత చంపుతావు కానీ ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చిన పని కానీ వచ్చిన కొడుకుని కాపాడు అని చెప్తుంటే నేను అక్కడికి రాలేదు, దానికోసం నేను రాలేదు, నేను చంపేదానికి వచ్చాను నేను మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ బగీ బాధపడతా ఉంటాడు లోపల చేరి. ఇప్పుడు నేను ఏది వెళ్ళరా అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే మనం ఇప్పుడు కష్టంగా ఉన్నట్టుంది. ఇప్పుడు మన లూఫీ కూడా ఇక్కడికి వచ్చాడు. ఎదురుగా మంచి స్పిరిట్ కనబడుతుంది. గోలీ రాజాల క్రూలో ఉండి పెట్టేస్తాను మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనం అందరూ రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ ప్రతి ఒక్క మెరీన్స్ కూడా ఫైట్ చేసానికి రెడీ అవుతున్నాడు. తను చావు ప్రాణం మీద ఉన్నా కానీ పనిచుకోకుండా మన లూఫీని అంటే ఓడించాలని చెప్పి వేసినట్టు చంపాలని చెప్పి చావుకు తెస్తుంటాడు. స్క్వాడ్స్ అన్ని పంపిస్తా ఒక్కొక్క స్క్వాడ్ ఒక్కొక్క చోటుకి వెళ్ళి పంపించి ఫైట్ చేయమని చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే చాలా వరకు అండి ఇంకా వైట్ బీర్కి రెడీగా ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఏస్ తనకి ఫ్రెండ్ లాంటి ప్లస్ తనకు ఒక బ్రదర్ లాంటి వాళ్ళు అలా చెప్పి ప్రతి ఒక్కరు రెడీ అవుతూ ఉంటారు. మన వేసిన అప్పటికి సన్ గోకుకి రిపోర్ట్ అంటే ఇస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుంది, లూఫీ వచ్చేసిన అందరిని చంపుతూ పోతున్నాను అని చెప్పి. ప్లస్ మన ఇవంకా కూడా వచ్చేసింది. ప్లస్ తను రెవల్యూషన్ ఆర్మీ కొడుకు కాబట్టి చాలా కష్టపడుతున్నాను సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన లూఫీ కూడా ఆకుండా అందరితో ఫైట్ చేస్తుంటాడు. జింబేతో ఇంకా మన ఇవాంకాతో కలిసి ఫైట్ చేస్తుంటాడు. చాలా వరకు మెరీన్స్ ఓడిస్తే వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి స్టార్ట్ లూఫీ చాలా చూసాను అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. నేను ఫైట్ చేస్తాను లూఫీ నువ్వు ఇక్కడ చెల్లని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే తను కూడా ఒక వాళ్ళాడు కదా జింబే అని చెప్తుంటే సరే మీ అందరూ షాడోస్ నాకు కావాలి అని చెప్పి తను చాలా వరకు షాడోస్ అనేది పట్టేసి తనకి దీంతో మీ అందరూ నాకు పనికొస్తాడు జింబే నువ్వు కూడా నా వ్యక్తిలో నాకు నీ షాడో ఇచ్చేయి, నీతో నాకు నీ షాడో బాగా పనికి వస్తుంది అని చెప్పి చెప్తుంటాడు. నేను నా షాడోనా, నన్ను చంపాను కూడా నా షాడోనా బయటకు తీసుకురాలంటే సరే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇలాగా జిమ్మే షాడో తీసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ జిమ్మే కూడా దాన్ని తప్పించుకుంటాడు, చాలా వరకు ట్రై చేస్తుంటాడు. ప్లస్ జిమ్మే మన గోస్ట్ కానీ చాలా వరకు కొడుతూ ఉంటాడు. ప్లస్ దానివల్ల తను సీ పవర్ యూస్ చేస్తూ కొడతాను సరికల తన నుంచి చాలా వరకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా షాడోస్. ప్లస్ మన లూఫీ కూడా చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ కూడా చాలా పవర్స్ అనేది యూస్ చేస్తుంటాడు. అక్కడికి ఇంపుల్ చాలా పవర్స్ యూస్ చేస్తాడు. అక్కడికి మన స్మోకర్ చేసి స్మోకర్ నడవదులే ఇప్పుడు వెళ్ళి మనం కాపాడాలి అని చెప్పి గిటార్ అని చెప్పి యూస్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మన అమ్మాయి కూడా చేసి ఫైట్ చేస్తూ ఉంటుంది. స్మోకర్ తన పవర్ యూస్ చేసుకుంటా నువ్వు అప్పుడు ఇంకా వదిలేసాను నేను ఇప్పుడే తోగలను నేను అని చెప్పి చెప్తుంటే స్మోకర్ నేను వెళ్ళాలి అని చెప్పి తను ఫైట్ చేస్తుంటాడు. ప్లస్ మన మీద కూడా మంచి అలా చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీని తను కింద పడేసి సంపిత పని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగా మన స్మోకర్ కూడా మన లూఫీ మీద చాలా వరకు అటాక్స్ యూస్ చేస్తూ ఉంటాడు. అలాగే మనడు తన దగ్గర ఉన్నది సిపిఎస్ స్టోన్ కాబట్టి మన లూఫీ గడికి హిట్ అయిపోయింది ఇంకా పని అయిపోయిందని చెప్తుంటారు. వద్దు స్మోకర్ నేను ఉంటానని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా చూస్తుంది లూఫీని పట్టేసాడు స్మోకరు అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. మన లూఫీ కూడా తన అటాక్ యూస్ చేస్తుంటే అప్పుడే మనడు గట్టిగా ఎవరో ఫైట్ చేస్తుంటారు అటాక్ నుంచి నిన్ను ఫైట్ చేస్తావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అది ఎవరు కదా మన బోయాంగాక్ నిన్ను చేస్తుంటే లూఫీ సమా నా కోపం హస్బెండ్ నేను తనని కాపాడుతాను, నా హస్బెండ్ తాగితే నా కోపం రాదా చెప్తాను అడిగి చెప్తుంది. స్ట్రాట్ లూఫీ నా కాబోయే హస్బెండ్ అని చెప్పి అరిచిమని చెప్తుంటుంది. నువ్వు నన్ను కాపాడని చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ సమా నీకోసం ఏమని చేస్తాను చెప్తాను నేను ఏమనుకుంటే పెళ్లి చేసుకోండి అనుకుంటుంది. కుమా ఆగు నేను మర్చిపోయావా నేను ఇవ్వంకాని అని చెప్తుంది. ఒరే నువ్వు మర్చిపోవాకని చెప్పా కదా అని చెప్తుంది. అతను ఇప్పుడు మనిషి కాదు, తను పూర్తిగా రోబోట్ అయిపోయాడు, నువ్వు అనుకున్న కోమా అయితే కాదని చెప్పి మన గోఫిలింగ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇదంతా మారిపోయింది. అరే కుమా అసలు నీకేమైందిరా అని చెప్తుంటాడు. అక్కడికి మన బోయ్ ఇంకా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మెరీన్స్ అందరూ అనుకుంటూ ఉంటాడు బోయ్ ఇంకా లూఫీ మీద అటాక్ చేస్తా అంటే లేదు లూఫీ మీద అటాక్ చేయకుండా లూఫీకి ఒక హాస్యంగా చూపించేసి తనకు ఒక కీ వేస్తుంది. దీంట్లో నువ్వు వేసుకుని కాపాడుతా అని చెప్పేసాడు కదా. నువ్వు ఖచ్చితంగా నువ్వు చాలా థ్యాంక్స్ బోయ్ ఇంకా నువ్వు నా చాలా రుణపడి ఉన్నాను నీకు నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉంటే అది చూసి ఇలా ఇంకా షాక్ అవుతా అంటాడు. ప్లస్ ఇక చూస్తూ ఉంటే చాలు లూఫీ వద్దు నీకు వెళ్ళు మీ అందరం కాపాడని చెప్తుంది. బోయ్ ఇంకా ఏమనుకున్నది థ్యాంక్స్ అని చెప్తా ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకుంటే లూఫీ సమ కోసం నేనేమన్నా చేస్తానని చెప్తుంటే ఇదేంటి ఇది బోయంగా కేవలం పోతుంది నన్ను అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన బోయంగా లెవెల్లో చాలా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది. మన లూఫీతో పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. లూఫీ సమా అని చెప్తుంది. అప్పుడు మన స్మోకర్ ఫైట్ చేస్తుంటారు మన వాడితో తను కూడా దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటుంది. చూసేవా నేను చేయలేకపోయావు నేను లూఫీ కోసం ఏమన్నా చేస్తాను చెప్తుంటే లూఫీ తన ఒక పైలట్ అని చెప్తుంటే నేను కూడా ఒక పైలట్ నేను వాళ్ళు అడిగి ఎప్పుడు కావాలి అప్పుడు నేను డిజైన్ చేయొచ్చు అని చెప్పి చెప్తా. తన చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసి పెట్టి కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంది కుమా ఇంకా గోఫిలింగ్ అక్కడ ఉంటాడు. దాన్ని చూసి కుమా తను ఇప్పుడు ఫుల్ రోబోట్గా మారిపోయాడు వేగా బంక్ ఇన్వెషన్స్తో. తనకి ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమనిటీ కాదు, తను ఇప్పుడు ఫుల్ రోబోట్. తను ఇప్పుడు నువ్వు ఎట్టో అని చేసినా ఏం చేయలేవు, మేము వారస్ ఇచ్చాడు వాడుకో మీగా వేస్ట్ అని చెప్పి చెప్తుంటాడు. కుమట ఏమంటాడు మీకు కష్టం అని చెప్తుంటే కుమా అని మాట్లాడుతాడు. ఓ పెళ్ళింగో అని చెప్తుంటాడు. లూఫీ సమా
ఇంకా లూఫీ గాడు ఇంకా వీళ్ళిద్దరితో ఫైట్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ మనోడు లూఫీని చూసి అంటే మన కుమా మన మీద అటాక్ చేసేదానికి కూడా రెడీ అవుతూ ఉంటుంది. ప్లస్ దాన్ని చూసి ఇక్కడ చూస్తుంటే కుమాని చాలా వరకు మన ఆపుతూ ఉంటాడు, కానీ కుమా చాలా వరకు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ప్లస్ మనోడు మన ఇవాంక కూడా కుమా మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే సరే ఇంకా మనం వెళ్ళాం పదండి చెప్పి క్రొకడైల్తో పాటు వెళ్ళి క్రొకడైల్ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. నేను వెంటనే వాడిని చంపుతానని చెప్పి చెప్తా ఉంటుంది. ఎందుకంటే మన క్రొకడైల్ ఎత్తాను వైపు చంపని చెప్పి ప్లాన్ వేస్తుంది. ఎందుకు నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్తుంటే అరే వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని చెప్తా ఉంటాడు. మన క్రొకడైల్ మీద చాలా వరకు అటాక్స్ పడతానే ఉంటాయి. అక్కడికి వచ్చేసి కోడలే చాలా ఫైట్ చేస్తున్నట్టున్నావే, ఇదిగో నాకు కంట్రోల్లో ఉందని చెప్పి కంట్రోల్లో మనం చేసి ఫైట్ చేస్తుంది. ఇదంటే నేను చాలా అనుకోవట్లేదు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది దీన్ని చూస్తుంటే చెప్పి మనకు అనుకుంటూ ఉంటాడు. కానీ లూఫీగా చాలా స్పీడ్గా అక్కడికి వెళ్తూ ఉంటాడు. తన వైపు అటాక్ చేసేదానికి మన డ్రాకులా మీ హక్ కూడా చేస్తుంటాడు. జోరుతో ఫైట్ చేసి నువ్వే కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓ డ్రాకులా మీ హక్ స్ట్రా హ్యాట్ లూఫీ నేను ఓడిస్తా అని చెప్పి చెప్తుంది. డ్రాకులా మీ హక్ నేను ఎక్కడో చూసినట్టు నువ్వే కష్టం జోరుతో ఫైట్ చేసిందని చెప్పి చెప్తా ఉంటాడు. నేనే ఆ జోరుతో ఫైట్ చేస్తుంది, నీ క్రూలో ఒక మెంబర్ కాదు, నాకు చాలా బాగుంటున్నాడు. సరే ఇక్కడ ఫైట్ చేస్తా కానీ చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తానికి రెడీ అవుతా ఉంటాడు. మళ్ళీ లూఫీ గేట్ 2కి వెళ్ళిపోయి ఉంటాడు స్ట్రైట్గా. ఇంకా దాన్ని చూసి ఇంకా అందరూ అనుకుంటా అంటారు ఇంకా మనం చాలా వరకు ఫైట్ చేస్తున్నారు. ప్లస్ మన కూడా కలిపి ఫైట్ చేస్తానికి ట్రై చేస్తుంటే పిల్లలు ఫైట్ చేయాలనుకుంటున్నాను. లూఫీ నిన్ను చేసి నేను ఖచ్చితంగా నీకు వల్ల ఖచ్చితంగా నా జోలో పవర్ఫుల్గా మారుతానని చెప్పి చెప్తుంటాడు. మళ్ళీ లూఫీ మీద ఎడాకి యూజ్ చేసే కదా అది చాలా చాలా ఇంపార్ట్ పడిపోయి ఉంటుంది. అక్కడ జిమ్మే కూడా వచ్చేసి డ్రాకులా మీ హక్ ఇక్కడ నుంచి కొమ్ముకి వెళ్ళిపో, ఏంటంటే లూఫీ వాళ్ళందరినీ కాపాని చెప్పి ట్రై చేస్తున్నాడు, నువ్వుకి అంతా చేస్తున్నాను చెప్పి చెప్తా ఉంటే నేను కూడా నాకు డ్యూటీ చేస్తాను, నేను నా వాళ్ళ డ్యూటీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు దేనికి నువ్వు ఇలా మారిపోయావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేను మారిపోయానా, నువ్వు వదిలేసి వెళ్ళిపోయానని చెప్తుంటే సరే ఫైట్ చేస్తాం కానీ అని చెప్పి ఇంకిద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. మన మీద అటాక్ చేస్తుంటారు. జిమ్మే ఇంకలు ఇద్దరు ఫైట్ చేస్తే ఇంక రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా జిమ్మే కొత్త ఫైట్ చేస్తుంది, మన డ్రాకులా మీ హక్ మీద అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలా మన జిమ్మే కిందకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ లూఫీ అక్కడ కడుదిరి పడిపోయేసరికి ఇదే అవకాశం అని చెప్పి డ్రాకులా మీకు లూఫీని చంపేదానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే లూఫీ లేసి గబ్బు మీ అని చెప్పి తన మీద అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన చెట్లు దిగిపోయని చెప్పి లూఫీ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను యూజ్ చేసిన ఎంత గడ్డంటది చుట్టూ తప్పించుకుంటాడు మన లూఫీ గాడు. ప్లస్ తను చేస్తా ఉంటే స్ట్రా హ్యాట్ లూఫీ మంచి పోటీ చేస్తావు నాకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ గారు దాన్ని టాచ్ చేసి ట్రై చేస్తుంటాడు. ప్లస్ మన లూఫీ చాలా అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ నుంచి మన డ్రాకులా యూజ్ చేసి పెట్టి ఒక అటాక్ నుంచి ఐస్ బ్రిక్ అనేది కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తన సగనికి కోసేస్తుంది ఐస్ బ్రిక్ని. దాని నుంచి డ్రాకులా మీ అంత పవర్ఫుల్ పెట్టి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. లూఫీ గారు అయితే ఏం లేదని చెప్తుంటారు. ప్లస్ సరే అయితే ఫస్ట్ మనం వెళ్ళి ఒక కెమెరా కనిపెట్టరండి, ఆ కెమెరాతో మనకు ఇంటర్వ్యూస్ చేద్దామని చెప్పి చెప్తా ఉంటారు మన గోబిగ్, అదే మన బుక్ గడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకా వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు గట్టిగానే. ఇంకా అలాగే మన క్రొకడైల్ని కంట్రోల్ చేస్తూ క్రొకడైల్ కాదు సారీ గ్యాస్ ప్లస్ అదే కొన్ని కంట్రోల్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు మన డైమండ్ హెడ్ గారితో. ఇక్కడ చూసి ఎట్టడు ఏం పీకలేదు అని చెప్పి మాట్లాడుతూ గట్టిగా ఫైట్ చేస్తుంటారు. ఇంకా మన క్రొకడైల్ దొరికిన పెట్టి కొన్ని గల్లు ఎగరేసి మనకు కొడతా ఉంటాడు. ఇక్కడ చూసి మన బోయ్ ఇంకా స్మోకర్తో ఫైట్ చేసి ఇంకా రెడీ అవుతా ఉంటుంది. నువ్వు దేనికి పనికి నా లూఫీ మన హస్బెండ్ తను అని చెప్పి చెప్తా ఉంటుంది. నేను తను పెళ్లి చేసుకోబోతున్నాను ఫ్యూచర్లో, నేను తన కోసం ఏమైనా చేస్తున్నాను వైఫ్ నేను లూఫీ మా వైఫ్ నేను చెప్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అని చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే మన ఇద్దరు గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ దాని తర్వాత స్ట్రా హ్యాట్ లూఫీ ఇంకా దేనికి పనికి అని చెప్తుంటే అప్పటికే మన బక్కీ గారు చేస్తుంటాడు. బక్కీ గారిని పీసులు చేస్తుంటాడు. ఊరని విందుకు నా మీద అటాక్ చేస్తున్నారా అని చెప్తుంటా. దాన్ని చూసి మన లూఫీ గారు తప్పించుకుంటూ ఉంటాడు. బక్కీని కోద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటే అప్పుడే ఇంకో పైలట్ వచ్చేసి ఫైట్ చేస్తుంటాడు. నేను నీకు గుర్తున్నానని చెప్తుంటే నువ్వెవరో గుర్తురావట్లేదు కానీ స్ప్రైట్కి స్టైల్ చూస్తుంటాడు, బాగానే గుర్తొస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటాడు. లూఫీ గారు వెళ్ళి ఖచ్చితంగా ఏసం కాబట్టి దానికి ఎంత తొందరగా వెళ్తా అంటాడు. ఆఖరికి తనకి ఎంత కష్టపడినా ఖచ్చితంగా వెళ్ళి ఏసం కాబట్టి తీసుకుని వస్తా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అప్పుడే ఒక స్నేహితులు తీసుకొచ్చేసి ఆ కెమెరాతో మనడు ఒక ఇంటర్వ్యూ చేసిన ప్లాన్ వేస్తా ఉంటాడు. ప్లస్ అని చెప్తుంటాడు మన ప్లస్ పెట్టి ఒక ఇంటర్వ్యూ అన్నిటిని కట్ చేసేయండి, ప్లస్ ఏది మనకి బయటకి రివ్యూలో అవ్వకూడదు ఎందుకంటే మనం ఏది ఎక్స్క్యూజ్ చేస్తున్న విషయం చెప్తుంటాడు. అలాగా చాలా వరకు మా ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి మన మీద అటాక్ చేసిన రెడీ అవుతుంది. ఉన్న పెట్టి ఒక్కరిని చంపేసేదానికి అందరూ ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగా పెట్టి చాలా వరకు ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి ఉంటాయి. అలా మన మీద అటాక్ చేస్తూ ఉంటే అబ్బాయి ఈ ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి మనం అయిపోయి అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా ప్యాసిఫిక్ స్టార్స్ ప్లస్ చూస్తే ఓన్లీ ఒక కుమా ఒకడే ఉంటాడు. కుమార్తో ఇవాంక ఫైట్ చేస్తుంటుంది. చాలా వరకు పైరట్స్ ఎలిమినేట్ చేసేదానికి ప్యాసిఫిక్ స్టార్స్ అనేది చుట్టుపక్కల మొత్తం పెట్టేస్తుంటారు. అవి ఓన్లీ మెరీన్స్ ఆర్డర్స్ ఒకటే ఫాలో అవుతూ ఉంటాయి. అలాగా మన ఏస్ని ఎక్స్క్యూజ్ చేసేదానికి ఇంకో 10 నిమిషాలు ఇంకో 30 నిమిషాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ అంతా తొందరగా పెట్టి ఒక పైలట్ని ఎలిమినేట్ చేసేదని చెప్పి చెప్తుంటారు. అలా పెట్టి ఒకరికి ప్యాస్ పిచర్స్ ఇంకోటికి ఆర్డర్స్ ఇచ్చేసి పెట్టి పైలట్ని ఎలిమినేట్ చేసామని చెప్పి మనకి ఇజాలో చెప్పేసి ఉంటాడు. ఇంకా అక్కడితో పెట్టి ప్యాస్ పిచర్స్ రెడీ అవుతూ ఉంటాయి. దొరికిన పెట్టి ఒక పైలట్తో పెట్టి ఒక పైలట్ వెళ్ళి ప్యాస్ పిచర్స్ ఫైట్ చేసిన రోబోట్స్ కప్టర్ అవన్నీ చేయబోతున్నాయి. ప్లస్ అవి చాలా వరకు అటాక్ యూజ్ చేస్తూ ఉంటాయి. ప్లస్ ప్యాస్ పిచర్స్ దొరికిన పెట్టి ఒక పైలట్ని చంపేమని ఆర్డర్స్ చేస్తారు కదా, ఇంకా ఆకుండా ఫైట్ చేస్తుంటే అలా పెట్టి చోటుకి వెళ్ళి పెట్టి దాన్ని బ్లాస్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంటే దాన్ని చూసి ఏం
మీద ఇంత దాన్ని కూడా అని చెప్పి మన వైఫ్ మీద అనుకుంటా ఉంటాడు. తన మీదకి ఏది ఇంకా రావట్లేదు. ప్లస్ చూస్తుంది మన వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంటారు వైఫ్ మీద పైరట్స్ కూడా. అలాగే మన లూఫీని అతను కాపాడాలి, అది మన స్ట్రాహెడ్ని కాపాడాలని చెప్పి ఇక్కడ చూస్తుంటే మనం కూడా గ్లోజన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని యూస్ చేస్తూ ఉంటారు. కానీ మన డ్రాక్లో మీకు ఒకే అటాక్లో అన్ని పడేస్తూ ఉంటారు. ప్లస్ చూస్తే ప్యాసిఫిక్ చేస్తా అన్నింటిని నువ్వు అంతా అయిపోయినా అందరినీ పేల్చేస్తా అని చెప్తుంటే తను ఒకే ఒక బ్లాస్ట్ అందరినీ పేల్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి ప్యాసిఫిక్ చేస్తా అనేవి. దగ్గరగా చాలా కెమెరాస్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. ఒకే ఒక కెమెరా ఉంటుంది. నేను చెప్పాను కదా ఆ కెమెరా కూడా కట్ చేయండి అని చెప్తుంటే లేదు సార్ ఎందుకు టెక్నికల్ అది ఆన్లైన్ ఉంది సార్ అని చెప్పి చెప్తుంటే వెళ్ళండి ఎంత తొందరగా కట్ చేయండి అని చెప్పి చెప్తుంటే సార్ దేవుడు దగ్గర ఉంది సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దగ్గర చూసిన లూఫీ మీదకి అటాక్ చేసేదానికి మనకి సార్ మళ్ళీ వచ్చేస్తుంటాడు. ప్లస్ మీరు ఎందుకు మళ్ళీ వచ్చారని చెప్పి అనుకుంటుంటారు. అక్కడికి జింబే కూడా వచ్చేసి నేను చూసుకుంటాను ఆగని చెప్పి ప్లస్ వైట్ బీర్ ప్రైజ్ కొడుకొని మనం వచ్చేసి థర్డ్ డివిజన్ ప్రైజ్ కూడా చేసి ఉంటాడు. చాలా ఫైట్ చేస్తాను చెప్తాను. ఇక్కడ చూసిన ట్రాక్ మీ హాక్తో ఇంకొక పైర్ కూడా ఫైట్ చేస్తుంది అంటే రోజ్ యూస్ చేస్తా. ఇక్కడ చూస్తుంటే మన అంటే క్రోకడైల్తో ప్లస్ మన స్మోకర్తో బోహెంగ్ ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చెప్తుంటే సార్ ఆ కెమెరా అనేది మనకి బక్కీ దగ్గర ఉన్నది విషయం తెలిసింది సార్ అని చెప్పి చెప్తుంటే బక్కీ ఓడక్కడ తొందరగా కనిపెట్టండి ఆ కెమెరా తను ఆపైన చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఆ కెమెరాలు ఏమని చూపిస్తా అంటే ఎందుకు కనబడుతుంది చెప్తుంది. అక్కడ బక్కీ ఉంటాడు. తనే కదా బక్కీ తను గొల్లి రాజులు షిప్లో నాకు వెట్టి కదా తను ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే తను ఈ వేసిన కెమెరా దానికి వచ్చాను అని చెప్తే నేనే బక్కీ నేనే ఆ లీడర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి తను తీసుకుని ఆపైంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే మన వైట్ బియర్ కూడా ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. స్క్వాడ్స్ అన్నింటిని పంపించేశారు కదా అని చెప్తుంది. ఒక్కొక్క ఫైట్ చేస్తుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటే పాప్స్ నేను అగ్రీ చేస్తున్నాను తప్పి అనుకోబాకని చెప్తుంటే సరే నా తెలుసు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు బాగా తెలుస్తున్నాను కాడు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి నాకు ఒక ఐడియా ఉందని చెప్పి చెప్తాను అంటాడు. ఇంకా అయినా నేను చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. దానికోసం నన్ను క్షమించండి నీ తప్పు చేస్తున్నాను అని చెప్పి సైడ్గా వచ్చి మన వైట్ బీర్ మీదకి కట్టితో పూర్తి చేస్తూ ఉంటాడు. అలా పూర్తి చేసేదానికల్లా వైట్ బీర్ అనేవాడు అసలు ఏమనుకోవట్లేదు. దాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంద్రా వైట్ బీర్ పడుతుంది అని చెప్పి మన మార్కో మంచి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మెలిన్స్లో తనే చేశారని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలా వైట్ బీర్ని పడి చేసేవారికల్లా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. మార్కో అయితే పిచ్చి కోపంలో వచ్చేస్తున్నాడు. దాన్ని చూసి చాలా ఇంట్రెస్టింగ్ అని అందరూ నవ్వుకుంటారు. వాళ్ళు రాస్తుంటాడు. కలుస్తుంటే నన్ను దీనికి క్షమించు నేనంతా నన్ను ట్రెడ్ చేశాను నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి నేను నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు చేస్తున్నావు నాకేం బాధపడట్లేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడ చూస్తా అంటే దాన్ని చూసి సరే అయితే నువ్వు నా కొడుకులు అంటాడు అని చెప్తుంటాడు. దాన్ని చూస్తూ ఉంటాడు మన లూఫీ. దాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మన బక్కీ కాడ చూసేసి చూసారా అంటే మన వైపు మీద అటాక్ జరిగిందని చెప్పి వీళ్ళంతా మీడియాలో చూస్తుంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్తుంటాడు. స్క్వాడ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి మన మీద అటాక్ చేస్తానికి వెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు ఎందుకు చేస్తావు అంటే నన్ను క్షమించి మార్కో నాకు ఇది తప్ప ఇంకే అవకాశం నాకు దొరకలేదు అంతే మార్కో వదిలే ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నాన్న అని చెప్తుంది లేదు అతను కూడా నాకు కొడుకులు అంటాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. వద్దు నాన్న అని చెప్తాను ఫైట్ చేస్తాను అంటే వద్దు నువ్వు నాకు కొడుకులు అనేవి నేను నీతో ఫైట్ చేస్తాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మన వైఫ్ మీద అంబుష్ జరిగేసి ఉంటుంది. అలా మన వైఫ్ మీద అటాక్ చేసారు కాబట్టి ఒక పైన ఉనిగిపోతా ఉంటాడు. ఎందుకంటే వైఫ్ మీద అటాక్ జరిగి ఉంటుంది. ప్లస్ చెప్తా ఉంటాడు నాన్న నాకు ఇది తప్ప ఇంకే అవకాశం దొరకలేదు కాబట్టి ఇదంతా చేశాను నాన్న అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే గోలీ రాజు కోసం ఇదంతా చేస్తాను తన కొడుకు కాబట్టి మా ఫ్యామిలీ గోలీ రాజు చంపేస్తానని చెప్పి అందుకోసం చెప్పి నేను పక్క కోసం చెప్పి ఇదంతా చేశాను. నీకు తెలుసు గోలీ రాజు మన ఫ్యామిలీ నేను చేశానని చెప్పి చెప్తా ఉంటాడు. తన కొడుకు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను నేను ఆలోచిస్తాను చంపేస్తాను అని చెప్పి తను చెప్తా ఉంటాడు. దాన్ని చూసి ఖచ్చితంగా చేస్తాను కాపాడాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నన్ను కాపాడాడు కానీ తన కొడుకు అని చెప్తే నేను అసలు నమ్మలేకపోతున్నాను అని చెప్తాను బాధపడుతూ ఉంటాడు. ఇలాగ మన వైట్ చాలా వరకు అటాక్ జరిగేస్తుంటే ఫ్యాస్ట్ పిక్చర్స్ అని మన వాళ్ళందరినీ ఓడిచ్చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడితో చాలా వరకు అటాక్ జరుగుతూ ఉంటుంది. ఫ్యాస్ట్ పిక్చర్స్ అన్నింటిని ఓడిస్తూ ఉంటాయి అందరినీ. ప్లస్ దాన్ని చూస్తుంటే ఇంకంతా భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఆ స్క్వాడ్ని పెట్టి మొత్తానికి అదే మన లావాగా చెప్పేసి ఉంటాడు అసలు ఏందని చెప్పి దాని గురించి చెప్పేసి నువ్వు చేయలేకపోతే నేను ఇప్పుడే చంపేస్తా నీ ఫ్యామిలీ చనిపోయినట్టే నేను కూడా ఇప్పుడు చంపేస్తా దానికి నీకు గ్యారంటీ ఇస్తాను నేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే మనోడు కూడా మాటలు మడిపోయి అటాక్ చేసి ఉంటాడు. కాబట్టి నాన్న కాని నన్ను చంపే నా తప్పే నేను కాదనట్లేదు నువ్వు నన్ను శిక్షించడం తప్పే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక చూస్తే ఫ్యాస్ట్ ఫిస్టర్స్ అన్నీ వచ్చేసి అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాయి. ఇంకా అవన్నీ పైరట్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ప్లస్ వీడికి చనిపోమని చెప్పి పడవుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ అంటే వాడిని చంపే పాప్స్ అని చెప్పి ఇంకా బయట నుంచి అందరూ అడుస్తూ ఉంటాడు. అసలు చెద్దగాడు చంపేయి ఎందుకు ఇలా చేస్తా అని చెప్పి ఇంకందరూ అలాగే అరుస్తూ చెప్తూ ఉంటారు. దాంట్లో బయట నుంచి సాబోడిలో దగ్గర నుంచి కూడా చంపే వాడు చెడ్డగాడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాని తర్వాత మార్కో గారు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఎంత మా నాన్న నీ మంచోడు కదా మా నాన్నని జాగ్రత్త చూసుకుంటాడు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్తే మార్కో వాడిని వదిలే ఓడుగా నాకు కొడుకులు అంటాడు
ఓడు ఏదో మాటలో వినేసి ఇలా చేసి ఉంటాడు, వదిలేవాడిని కూడా. ఓడు తప్పు చేశాడు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి చెప్తా ఉంటారు. అరే పోయి వైట్ బేర్ని చంపాను రా అరే అని చెప్పి అంది పోయి అలా చెప్తా ఉంటాడు. ప్లస్ అందరూ పోయి ఇంకా రెడీ అవుతూ ఉంటారు, ఎందుకంటే తను దొరికిన పెట్టుకుని ఐస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇంకా కెమెరాని కూడా ఆపేస్తూ ఉంటాడు. ఇంకా తను ఐస్లో చేసేసి ఇక్కడ చూస్తుంటే క్రొకడైల్గా చెప్తాను. తర్వాత నా వల్ల రా నేను రా అని చంపాల్సింది, ఇంటికి పోయి చంపేవరా కొడుతున్నారా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రొకబాయ్ బాగున్నావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే మనోడు చెప్తూ ఉంటాడు, మా నాన్నకి ఇదే క్యాన్సర్ అని తెలుసు కదా లాస్ట్ స్టేజ్, అయినా కాపాడడానికి వచ్చా అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ తన మొత్తం ఎనర్జీ వాడి వదిలేవాడిని నా కొడుకు అని చెప్తాను, హక్ చేసుకుంటాడు. నువ్వు తప్పు చేసినా కానీ నేను శిక్షించాను నువ్వు నా కొడుకువి, నువ్వు నా డబాటే ఉండు, నువ్వు నా కొడుకులు అంటాడువి అని చెప్పి చెప్తాడు. ప్లస్ నువ్వు ఎంత తప్పు చేసినా కానీ నువ్వు నాకు ఎంత నా కొడుకువే, కొడుకు నేను ఎప్పుడు శిక్షించలేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడే మనకు తెలుస్తుంది కదా వైట్ బియర్ అంటే మంచోడు అని చెప్పి. అంటే నేను తన మాటలు మా నాన్న ఇలా చంపాల్సి వచ్చింది అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. ప్లస్ అని చెప్తుంటాడు, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇప్పటికి అక్కడికి వచ్చి నిన్ను ఆ వైట్ బియర్ని చంపేస్తా, దానికి నేను మాట చేసిన అవసరం లేదని చెప్తుంటాడు. అయినా నాన్న నేను చంపేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ అని చెప్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఫాదర్ తను నేను చంపేసాను గ్యారంటీగా వస్తాడు, నువ్వు జాగ్రత్త తను చెప్పాడు అని చెప్తుంటే నేను నిన్ను కాపాడతాను, నా సెట్ మొత్తం వాడాలని నేను కాపాడతాను, ఏసుని బయటికి తీసుకుని వస్తాను, అలాగే నిన్ను కూడా నేను కాపాడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ చూస్తుంటే ఏసు నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పి నాకు బాగా తెలుసు, మీ ఇద్దరు బాగుండే వాళ్ళని కూడా నాకు బాగా తెలుసు, క్షమించు, ఇంకా ఇప్పుడు నాకు ఏం తెలియాలి అర్థం కావట్లేదు చెప్పి తను సీకేక్ మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాగా సీకేక్ మొత్తం క్రియేట్ అవుతూ మొత్తం అదే మన మొత్తం ఏరియా మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసి వైట్ బియర్డ్ ఇంకా నేను రంగంలో దిగుతా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇది ఇంకా వెళ్ళాలి నేను వస్తున్నా అని చెప్పి తను స్ట్రైట్గా దూకేసి ఉంటాడు తన షిప్లో నుంచి. సన్గోకు నేను వస్తున్నా కానీ నా కొడుకుని నేను కాపాడి తీసుకుని వెళ్తా అని చెప్పి ఆదిత్య మరీ చెప్తూ ఉంటాడు మన వైట్ బియర్డ్ గారు. ఇంక అందరూ కానీ ఇండి అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు. అలా వైట్ బియర్డ్ కింద దిగేసరికి అలా ఇంకందరూ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా వైట్ బియర్డ్ రంగంలోకి వచ్చేసాడు అని చెప్పి. ప్లస్ వైట్ బియర్డ్ వచ్చిన వెంటనే ఎదురుకున్న మెరీన్స్ అందరినీ ఓడిచేసి దానికి తన కటాన తన స్వాన్ బయటికి తీసి దాంట్లో అందరూ మెరీన్స్ అందరూ ఓచేస్తూ ఉంటాడు. ప్లస్ మనోడు కూడా వెళ్ళి తన మీద అటాక్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ అలాగే తన మీదకి ఏమైనా అటాక్ వస్తుంటే తను ఈజీగా దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ తన మీద ఇంకా ఇంపాక్ట్ యూస్ చేసి వాళ్ళ మీదే పంపిస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటాడు. ప్లస్ ఏమంటే చూస్తూ ఉంటాడు బయట నుంచి దంట. ప్లస్ ఇంక ఇక్కడ పని అయిపోతుంది, ఇంకా చాలా వరకు మెరీన్స్ అనే వాళ్ళు కూడా ఇరుకుపోయి ఉంటారు. ఇలా వైట్ బియర్డ్ దిగేసేసరికి మొత్తం అందరికీ ఇంపార్టెంట్ చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకంటే వైట్ బియర్డ్ అనేది సామాన్య వాడు అయితే కాదు. ప్లస్ దాన్ని చూసి ఓక్స్ నువ్వు ఖచ్చితంగా కాపాడతాను, నువ్వు కానీ మీ నాన్న మా ఫ్యామిలీని చంపేస్తాను కానీ మా నాన్న నన్ను క్షమించాడు, ఇదంతా నా తప్పే, నన్ను చంపేయండి ప్లీజ్, నన్ను చంపేయండి అని చెప్పి మన స్వాడ్గాడు ఏడుస్తూ ఉంటాడు. ప్లస్ మార్గా చెప్తుంటాడు, మా నాన్న నేను కాపాడింది చంపేసేదాం కాదు, నేను అనుకుంటే నేను ఇప్పటికిప్పుడే చంపేయచ్చు కానీ మా నాన్న తప్పు నువ్వు వాడేసాను అనుకుంటాడు. ఇది లూఫీ ఇంకా వస్తూ ఉంటాడు. ఇంకా వైట్ బియర్డ్ రంగంలో దిగేసరికి పెట్టుకు మెయిన్ అలర్ట్ అవుతూ ఉంటాడు. ప్లస్ వైట్ బియర్డ్ వచ్చేసి తను ఫుల్ అటాక్ యూస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఖచ్చితంగా లేసిన కాపాడాలనుకుంటూ ఉంటాడు. జాగ్రత్త స్ట్రా హ్యాట్ నేను నీ బాడీ అనేది చాలా ఎక్స్టైట్ అయిపోయి ఉంటుందని చెప్తా ఉంటుంది. అలాగే చాలా వరకు మెయిన్స్ అనే వాళ్ళు వచ్చేస్తుంటాడు. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి తన అటాక్స్ యూజ్ చేసేదానికి వస్తూ ఉంటాడు. అలాగే మన స్ట్రా హ్యాట్ మీద ప్లస్ మనోడి మీద ఇక్కడ చూస్తుంటే ఇంకెంత తొందరగా ఇంకా నీ మనోడిని ఎక్స్క్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే వైట్ బియర్డ్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు, ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా నీ మనోడిని ఎక్స్క్యూట్ చేస్తానని చెప్పి చెప్తుంటాడు. అలాగా చాలా వరకు మెయిన్స్ దగ్గర నుంచి ఇలా వస్తూ ఉంటారు. అలా జైన్స్ కూడా వాళ్ళతో జైన్స్ కూడా వచ్చేసి మన మీద ఫైట్ చేస్తుంటారు. జైన్స్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. అలా జైన్ పై ఒక మన వైట్ బియర్డ్ ఫైట్ చేస్తుంది. మన వైట్ బియర్డ్ ఒకే అటాక్లో వన్ ఎత్తి కింద పడేస్తూ ఉంటారు. ప్లస్ తను ఎక్కువ ఎనర్జీ కూడా యూస్ చేయడం, తన సీక్రెట్ని మళ్ళీ క్రియేట్ చేసేదానికి మొత్తం తన గాలిని చీల్ చేస్తూ ఉంటాడు. అలా చీల్ చేశారు కదా మెరీన్ ఫోర్ట్ మొత్తం 2 సగంగా తిరిగిపోయి ఉంటుంది. అలా మెరీన్ ఫోర్ట్ మొత్తం ఊగిపోతూ ఉంటుంది. దాన్ని చూసి పిడకుడు భయపడుతూ ఉంటాడు, మెరీన్స్తో సహా ప్లస్ మన పైరట్స్తో సహా అందరూ భయపడుతూ ఉంటారు. దాన్ని లూఫీ చూసి ఏంద్రా ముసలోడికి ఇంత పవర్ ఉంది ఏంద్రా అని చెప్పి మళ్ళీ లూఫీ అనుకుంటూ ఉంటాడు. సరే అయితే ప్లాట్ఫామ్ కూడా ఊగిపోతుందని చెప్పి చెప్తుంటాడు. అలాగా సీ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా కదిలిపోతాను చూసి లూఫీ ఇంకా భయపడతాడు. ప్లస్ పిడకుడు అది వచ్చి పిడకుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి వైట్ బియర్డ్ కింద పవర్ ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటాడు. మెరీన్ ఫోర్ట్ మొత్తాన్ని సర్వనాశనం చేసేదానికి రెడీ అవుతుంటాడు. దాన్ని చూసి అసలు ఏంటంటే చెప్పి లూఫీ గారు కింద పడిపోతా ఉంటే తన రబ్బర్ బాక్స్తో జిమ్మిని పట్టుకుని పైకి లాగేస్తుంటాడు. థ్యాంక్ యూ జిమ్మి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ మేము మరి ఏసం కాపాడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మెరీన్ ఫోర్ట్ మొత్తం ఊగిపోతా ఉండే సరే అలా అందరూ ఒక వైపు ఉంటుంది, బిల్డింగ్స్ అన్ని కూలిపోతూ ఉంటాయి, అంతా చిలిపోతూ ఉంటుంది. అదంతా చేసిన ఒకే ఒకడు, తన పేరు వైట్ బియర్డ్ అంతా చేసేసరికి అలా ఇంతలా ఉన్నాడు ఏందని చెప్పి అప్పుడే వైట్ మీద ఫుల్ అటాక్ చేయాలనుకుంటే వైట్ బియర్డ్ తను జస్ట్ ఒక సింగిల్ ఫిక్తో స్ట్రైట్గా తన స్పేస్ని క్రాక్ చేసి ఎంత దూరంగా తీసేస్తుంటాడు. వైట్ బియర్డ్ తన ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేస్తుంటాడు, ఎట్లనే తన కొడుకుని కాపాడాలని చెప్పి. అలాగా వైట్ బియర్డ్ తన అటాక్తో మెరీన్ ఫోర్ట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని కాపాడడానికి మన 3 అడ్మిన్స్ కూడా ఉంటాడు. ప్లస్ అలాగే
ఇంకా అందరూ అనుకుంటూ ఉంటారు వైట్ బేర్ అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, ఇప్పుడు మనం ఓడించాలని చాలా కష్టపడాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ సన్గోకు దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకునేస్తూ ఉంటారు. ఇంకా సైడ్గా వైట్ బేర్ని ఓడించాలంటే చాలా కష్టం అని చెప్పి సన్గోకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వైట్ బేర్ రంగంలో దిగేసి ఇదంతా పని చేస్తుందని చెప్పి, అలాగే మనకు కావాల్సిన కెమెరా కూడా ఆపేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తన దగ్గర చూస్తే వైట్ బేర్ అక్కడికి వచ్చేసి వైట్ బేర్ అని చెప్పి అందరూ ఆడుతూ ఉంటారు. ప్లస్ అక్కడికి మన లూఫీ కూడా వచ్చేసి ఐఏఎస్ అని చెప్పి చెప్తుంటే అప్పుడే ప్లాట్ఫామ్ అనేది చేంజ్ చేసేసి దాని ముందు ఒక గేట్ అనేది కట్టేస్తూ ఉంటాడు. అలాగే దాని ముందు ఒక వాల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి పీడియో కూడా భయపడుతూ ఉంటాడు. తమ్మి ఎటువంటి అటాక్ అని పడదు, ఎందుకంటే అది సీప్రెజన్ స్టోన్తో క్రియేట్ అయ్యి ఉన్నది. అది చాలా పవర్ఫుల్ అయిన స్టోన్ కాబట్టి దానికి అసలు ఏం కావట్లేదు. దాన్ని చూసి అసలు ఇప్పుడు మనం ఎలా చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి, ఇంకా అలాగే మన ఓర్స్ బాడీని యూస్ చేస్తాను పైకి ఎక్కమని చెప్పి మళ్ళీ చెప్పుకుంటారు మన వైట్ బేర్ గారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు వైట్ బేర్ తన ఫుల్ అటాక్ యూస్ చేయబోతుందని చెప్పి సన్గోకు కూడా అర్థం చేసుకుని ఉంటాడు. ప్లస్ అక్కడికి అర్మినల్స్ అందరిని బొమ్మని చెప్పి ఉంటారు. అక్కడికి మన లావాగాయ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. సరిగ్గా వైట్ బేర్ మీద అటాక్ చేసేదానికి, ప్లస్ ఓర్స్ బాడీని కూడా నాశనం చేసేదానికి. ఓర్స్ బాడీ ఉండేసి అక్కడ మధ్యలో గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. అలా అందువల్ల ప్లస్ ఓర్స్ బాడీని నాశనం చేసేదానికి తన మీద మొత్తం లావా ఫిస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అక్కడితో మెయిన్ ఫోర్ట్ పార్ట్ 1 అనేది ఎండ్ అయిపోద్ది గైస్. మెయిన్ ఫోర్ట్ మొత్తం డిస్ట్రీ చేస్తున్న వైట్ బేర్ ఖచ్చితంగా ఏసీని కాపాడుతాడా, తన అన్నం కాపాడేదానికి లూఫీ ఎంత కష్టపడతాడని చెప్పి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తొందరగా నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేసేస్తాను, అది రేపే అప్లోడ్ అయిపోద్ది. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 100కి చాలా దగ్గరలో ఉంది, 100K కాదు 100 ఇంకా నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తాను, నాకు మోటివేషన్ కావాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఆన్లైన్ లేక వీడియోని ఏం చేద్దాం అనుకున్న ముందు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, బై బై, సీ యూ టుమారో.